11వ అధ్యాయానికి వచ్చాం. నిన్న కొంచెం చాలా భారమైన విషయాలు మాట్లాడుకున్నాం. అందరికీ బరువు ఎక్కిపోయింది మనసు నిన్న, కానీ తప్పదు, చాలా లోతైన విషయాల గురించి ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు ఈ 11వ అధ్యాయం వచ్చేసి దేవతలంతా అమ్మవారి స్తోత్రం చేస్తారు. ఇది 11వ అధ్యాయం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ స్తోత్రం చాలా గొప్పది. ఈ స్తోత్రం చదువుకున్నంత మాత్రం మనకు అన్ని శుభాలు జరుగుతాయి, అంత గొప్పది స్తోత్రం. కాకపోతే భావం తెలుసుకొని స్తోత్రం చేస్తే ఇంకా ఫలితం ఎక్కువ. మీకు ఇంతకుముందు మామూలుగా నేను చెప్పిన ఎగ్జాంపుల్, లడ్డు 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 అంటే కాదు, ఆ లడ్డూని తింటే కదా దాని రుచి తెలిసేది. అలాగా స్తోత్రాన్ని చదవడం కాదు, స్తోత్రం నుండి అర్థం తెలుసుకుంటేనే మనం భావిస్తే భావనాగమ్య, అమ్మవారు భావిస్తేనే లభిస్తారు. కాబట్టి ఈ 11వ అధ్యాయం ఇది. దీన్ని నారాయణి సూక్తం కూడా అంటారు, ఎందుకంటే దీంట్లో నారాయణి అనే పదం ఎక్కువ వస్తుంది, అందువల్ల దీన్ని నారాయణి సూక్తం అన్న. సూక్తం అంటే మంచి మాట, అంతే. అది చెప్తున్నారు దీంట్లో. ఇంకా శ్రీ దుర్గాయే నమః. మార్కండేయ మహర్షికి, వ్యాస మహర్షికి నమస్కరిస్తూ మనం మొదలు పెడుతున్నాం. ఇది మార్కండేయ పురాణంలోది. ఇప్పటిదాకా మనకు మేధా, ఋషి, సురభుడు, సమాధి అనే మూడు క్యారెక్టర్స్ వస్తున్నాయి, అవన్నీ అయిపోయినాయి. ఆ కథలంతా పూర్తి అయిపోయినాయి. ఇప్పుడు దేవతలు అమ్మవారిని స్తోత్రం చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు అనే విషయాన్ని వర్ణిస్తున్నారు. 11వ అధ్యాయము ఉత్తర చరిత్ర. దేవతలు దేవిని స్తుతించుట, దేవి దేవతలకు వరమిచ్చుట అనే అంశం దీంట్లో ఉంది. ధ్యానం బాల రవిద్యుతి మిందు కిరీటాం తుంగకుచాం నయనత్రయయుక్తాం స్మేరముఖీం వరదాంకుశ పాశాభీతికరాం ప్రభజే భువనేశీం. ఈ మొదటి ధ్యాన శ్లోకంలో భువనేశ్వరి అమ్మవారి గురించి చెప్తున్నారు. ఎందుకంటే మనకు లలితా శాస్త్రంలో ఉండేది కానీ ఎక్కడైనా కూడా మనకు ఉండేది భువనేశ్వరి అమ్మవారే ముఖ్యమైన అమ్మవారు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిదీపము, దేవదేవుల నివాసము, అదే కైవల్యము. మనకు లలితా చాలీసాలలో కూడా ఈ భువనేశ్వరి అమ్మవారి గురించి చెప్తారు. అంటే అన్ని భువనాలకి శాసించే శాసనకర్త ఆమె. అటువంటి ఆమె యొక్క బీజాక్షరం ప్రతి దగ్గర ఉంటుంది. అన్ని శ్లోకాల్లో బీజాక్షరాలు ఉంటాయి. దీంట్లో ఆల్రెడీ అన్నిట్లో ఉంటుంది. అందుకని ఆమెది ముఖ్యమైన బీజాక్షరం కాబట్టి చెప్తున్నారు ఇక్కడ ఆ భువనేశ్వరి అమ్మవారి గురించి. కానీ ఈ శ్లోకాలన్నీ ఈ దుర్గాసతికి సంబంధించినవి కాదు, వేరే పుస్తకాలను తీసుకొచ్చి దీంట్లో పెట్టేశారు అంతే. ఎందుకంటే ఆ అమ్మవార్లు దీంట్లో ఉన్నారు కాబట్టి అందుకోసం పెట్టారు. ధ్యాన శ్లోకం అంటూ ఉండాలని పెట్టారు. నిజానికి అవసరం లేదు కానీ పెట్టారు. అయినా మనం పెట్టారు కానీ మనం హాయి చదువుకుందాం, అంతేపోయింది. బాల, బాల అంటే లేత బాల, బాలుడు వలె. రవి సూర్యుడు, సూర్యుడు లేత కిరణాలతో ఉండే సూర్యుడిని బాల సూర్యుడు అంటారు. ఆ బాల సూర్యుడి లాగా జ్యోతి, కాంతి. అమ్మవారు శరీరం ఎలా ఉందట, బాల సూర్యుని లేత కిరణాల వల్ల కాంతితో మెరిసిపోతోందట అమ్మవారు. అప్పుడే సూర్యుడు ఉదయిస్తుంటే ఏ విధంగా కాంతి వస్తుందో ఆ కాంతితో అమ్మవారి శరీరం మెరిసిపోతుందట. ఇందు కిరీటం, కిరీటం నందు ఇందు అంటే చంద్రుడు, చంద్రవంకం ధరించి ఉందట అమ్మవారి కిరీటంలో. తుంగభుజాం, అమ్మవారి రొమ్ములు ఎలా ఉన్నాయట, బలిష్టంగా ఎత్తుగా ఉన్నాయట. నయనత్రయుక్తం, అమ్మవారు మూడు కళ్ళు, త్రయ అంటే మూడు, యుక్తం కూడి ఉన్నాయి, మూడు కళ్ళతో కూడి ఉంది అమ్మవారు. మనకు తెలుసు మూడు కళ్ళు ఏంది, సూర్యుడు, చంద్రుడు, అగ్ని. స్మేరముఖీం, చిరునవ్వుతో ఉంది. చిరునవ్వుతో కూడిన ముఖము కలిగి ఉంది. ఒక అర్థము చిరునవ్వుతో కలిగిన నోరు కలిగి ఉంది. సంస్కృతంలో ముఖము అంటే రెండు అర్థాలు, ఒకటి ముఖం మొత్తం వస్తుంది లేదా నోరు ఒకటి, రెండు అర్థాలు. వరద ముద్ర ధరించి ఉంది, వరములు ఇస్తున్నా అన్నట్టుగా వరద ముద్ర ధరించి ఉంది. అంకుశం ధరించి ఉంది, పాసం ధరించి ఉంది. ఇంకా అభీతి, అభయముద్ర ధరించి ఉంది, అభయముద్ర ధరించి ఉంది. కరాం, చేతులు ఏమి ధరించి ఉంది. రెండు ఆయుధాలు, రెండు ముద్రలు ధరించి ఉంది. ప్రభజే, ప్రకాశిస్తున్నటువంటి భువనేశి, ఈ గుణాలన్నిటికీ ఈశ్వరి అయినటువంటి ఆ తల్లిని
నేను ధ్యానిస్తున్నాను, నేను నమస్కరిస్తున్నాను, నేను ఆరాధిస్తున్నాను, నేను పూజిస్తున్నాను. ఎన్ని పదాలు కావాలంటే అన్ని పదాలు యాడ్ చేసుకోవచ్చు ఈ ధ్యాన శ్లోకాలు దానికోసం. కాబట్టి అటువంటి భువనేశ్వరి స్వరూపము నేను ముల్లోకాలకి కాదు 14 లోకాలన్నింటికి శాసించే శాసనకర్తవం అని చెప్పి చెప్తున్నారు. ఓం ఋషిర్వాచ. అప్పుడు ఆ ఋషి మేధా ఋషి చెప్తున్నాడు. ఎవరికి? శ్రద్ధ మహారాజుకి మరియు సమాధి అనే ఒక వైశ్యుడికి చెప్తున్నాడు ఈ కథ అంతా. కదా కథ అయిపోయింది, కథలన్నీ అయిపోయినాయి. ఇంకా మనకి ఇప్పుడు ఉండేది స్తోత్రం. దేవ్యాహతే తత్ర మహాసురేంద్రే సేంద్రాః సురా వర్ణి పురోగమస్తాం ఆస్తాం కాత్యాయనీం తుష్టుర్ఇష్టలాభాద్ వికాసి వక్త్రాబ్జ వికాసితాసాః. దేవ్యా హతే దేవతలు హతే తత్ర మహాసురేంద్రే సేంద్ర సా ఇంద్ర సేంద్ర హతే. వాళ్ళు చంపిన తర్వాత ఆ రాక్షసులంగా చనిపోయిన తర్వాత దేవతలంతా కూడా అమ్మవారు చూసి తత్ర అప్పుడు మహాసురేంద్రి ఆ మహాసురులైనటువంటి ఆ రాక్షసులను సంహరించిన తర్వాత స ఇంద్ర ఇంద్రుడితో కలిసి సుర దేవతలంతా కూడా వన్హి అంటే అగ్నిదేవుణ్ణి ముందు పెట్టుకొని వెనక అందరి దేవతలు కలిసి వెళ్తున్నారు. ఎందుకు అగ్నిదేవుణ్ణి ముందని చెప్తున్నారు? మనమైనా అంతే, ముందు మనం ఏ పని చేయాలని చేస్తాం, దీపారాధన చేస్తాం. ఎందుకు? అగ్నికి అంత విలువ ఉంది, అంత ప్రాధాన్యత ఉంది. మన హోమాల్లో గాని యజ్ఞాల్లో గాని అన్నింట్లో కూడా మొట్టమొదటి నువ్వు వెలిగించేది ప్రారంభించే ముందే ఆ అగ్నిని వెలిగిస్తావు హోమం చేయాలన్నా కూడా. అంటే అగ్ని ఆరాధన అంత గొప్పదనమాట మన వేదశాస్త్రం ప్రకారం. కాబట్టి దేవతలంటే వాళ్ళు కూడా ముందు అగ్నిదేవుని పంపించి వెనక అందరూ అతన్ని ఫాలో అవుతూ పోతున్నారు. కాచాయని ఆ కాచాయని దేవి దగ్గరికి అందరు వెళ్ళారు. తుష్టుర్ ఇష్టలాభాద్ వాళ్ళంతా కూడా సంతోషించారు దేవతలంతా. దేనికి? ఇష్టలాభాద్ ఇష్టమైన దాన్ని సాధించారు. వాళ్ళకి ఇష్టమైంది ఏంటి? రాక్షసులు చంపడం. ఆ చంపడం అనే కార్యక్రమం అమ్మవారు చేశారు కాబట్టి చాలా సంతోషించి వికాసి వక్త్రాబ్జ వికాసితాసాహ వాళ్ళంతా ఆసాహ అంటే దిక్కులు వాళ్ళంతా వాళ్ళ ముఖాలంతా కూడా వక్త్రం అంటే ముఖము వికాసించిపోయింది. ఎందుకు? సంతోషంతో వచ్చిన మెరుపు. మామూలుగా మనం కూడా చూడండి, మన ఆనందంలో ఉంటే చాలా బాగా నవ్వుతూ ఉంటాం, మన ముఖం బాగా వికసిస్తుంది. అలాగే దేవతలంతా హాయిగా ఆనందంతో కేకలు వేస్తుంటే వాళ్ళ ముఖం అంతా వికసించి వికాసిత ఆసాహ అనే దిక్కులు. ఆ దిక్కులంతా వాళ్ళ అసలే దేవతలంటే అర్థమైంది దివ్యమైన ప్రకాశ శక్తి కలవాళ్ళు అని అర్థం. వాళ్ళ శరీరమే దివ్య కాంతితో ఉంటుంది. ఆ కాంతి ఇంకా 4 దిక్కులకు బాగా వ్యాపించినట వాళ్ళ యొక్క ఆనందం వల్ల. అంత గొప్పగా ఆ సంతోషం వల్ల అది ఆ రాక్షసు సత్యాన్ని ఆనందంతో వాళ్ళ ముఖాలంతా వికసించి మనం కూడా పెద్దగా నవ్వితే మన మొహం ఎంత బాగా విప్పాడుతుందో అలాగే వాళ్ళలో ఉండే కాంతి కూడా అన్ని దిక్కులకు వ్యాపించిందట. ఆ విధంగా వాళ్ళ సంతోషంతో పడుతున్నారు. దేవి ప్రపన్నార్తి హరే ప్రసీద ప్రసీద మాత జగతోఖిలస్య ప్రసీద విశ్వేశ్వరి పాహి విశ్వం కమీశ్వరీ దేవి చరాచరస్య. ఇదంతా మేధాఋషి చెప్తున్నారు. ఇంకా దేవతలు ప్రారంభించలేదు. దేవతలు ఏ విధంగా అలా ప్రవర్తించారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు అనే విషయాన్ని చెప్తున్నారు మనకి. ఆయన చూశాడు ఆ దృశ్యాన్ని. ఆ ఋషి ఏం చూశాడు? ఋషి అంటే ఏంటి? దార్శనికుడు, దర్శించేవాడు. అక్కడ ఏం జరుగుతుందో ఆయన కనిపిస్తుంది. ఆయన కనిపిస్తోంది. ఏం కనిపిస్తోంది? దేవతంతా కలిసి సంతోషంగా విపాడిన ముఖాలతో ఉండడం, వాళ్ళ యొక్క కాంతి నలుదిక్కులా ప్రసరించడం ఆయన గమనించాట. అప్పుడు ఆయన చెప్తున్నాడు, దేవి ప్రపన్నార్తి హరే ప్రపన్నులైన వాళ్ళు అంటే అమ్మవారిని శరణు కూడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు హరే ఆ శరణాగతికి వాళ్ళ చేరి కోసం శరణం వేడుతున్నారో ఆ బాధను కలిగిస్తుంది. ప్రసీద ప్రసీద వాళ్ళు చూడు 2 సార్లు కేస్తారు. మన వాళ్ళు మన హిందూ ధర్మంలో గట్టిగా ఈ విషయం చెప్పాలంటే 2 సార్లు 3 సార్లు చెప్తాం. 3 సార్లు ఎక్కువ చెప్తాం. 2 సార్ల కన్నా కూడా 3 సార్లు చెప్తాం. ఎందుకు? మన అణువణువున్న 3 శక్తులతో నిండిపోయింది. మనం ఏందా 3? 1 సత్వ రజో తమో గుణాలు. ఈ 3తో మన ప్రతి అణువు నిండిపోయినది.
అలాగే మన శరీరంలో ప్రతి అణువులోనూ ఉండేది మూడే, ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం అనే 3 బాధలు ఉన్నాయి. ఈ మూడింటితో మనం ఆడుతుంటాం. 3 గుణాలతో బాధపడతాం, 3 రోగాలతో బాధలతో బాధపడుతుంటాం. ఈ బాధలు తొలగించుకోవడం కోసం మనం ప్రతి పదాన్ని 3 సార్లు చెప్తాం. దేవుళ్ళకి సంబంధించిన పెద్దాన్ని 3 సార్లు చెప్తాం. అంటే తీర్థం తీసుకున్నాం 3 సార్లు తీసుకుంటాం, 3 సార్లు ప్రదర్శన చేస్తాం. అన్ని ఎందుకు చేస్తున్నాం? అట్లా ఈ 3 బాధలు తొలగించవయ్యా అని అడగడం కోసం చేస్తాం మనం. అది మన యొక్క అసలు విషయం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ 2 సార్లు 3 సార్లు వస్తుంది. ప్రసీద ప్రసీద, అమ్మ అనుగ్రహించు అనుగ్రహించు. మాత జగతోఖిలస్య, ఓ మాత, ఓ అమ్మ, జగత అఖిలస్య, నువ్వు అంత జగత్తుకంతా అమ్మ నువ్వు. కాబట్టి ప్రసీద అనుగ్రహించు. విశ్వేశ్వరి, విశ్వానికంతటికి ఈశ్వరి, శాసనకర్త నువ్వు చెయ్యి అంటే జరగాల, వద్దు అంటే ఆగాలి. ఆ విధంగా నువ్వు నిర్ణయం చేస్తున్నావు ఈ విశ్వాన్ని. అటువంటి గొప్పదాన్ని. పాతి, అమ్మ రక్షించు. విశ్వం, ఈ విశ్వాన్ని అంతా రక్షించు. త్వమీశ్వరి దేవి చరాచరస్య, తమ ఈశ్వరి, నీవెవరివి? ఈశ్వరి, శాసనకర్త. ఈ విశ్వాన్నంతా నీ కనుచూపుతో నడుస్తుందండి. అటువంటి అప్పుడు చరాచరస్య, నువ్వు దివ్యమైన శరీరంతో, దేవి ఓ దివ్యమైన ప్రకాశ శక్తిలో ఓ తల్లి, నువ్వేం చేస్తున్నావు? చర అచరస్య, కదిలే వాటిని కదలిన వాటిని కూడా కదిలిస్తూ ఉన్నావు. కదిలే వాటిని కదిలిస్తున్నావు, కదలకుండా వాటిని కూర్చోబెడుతున్నావు. ఈ విశ్వం అంతా కదులుతోంది చూడండి. కానీ కదులుతున్నా కదలకుండా ఉండే స్థిరంగానే కూర్చో ఉన్నాయి. ఎలా కూర్చున్నాయి? ఆమె కదలకుండా చేస్తాం. కాబట్టి రెండింటి చేసే శక్తి ఎవరికి ఉంది? నీకే ఉంది. అటువంటి గొప్పదాన్ని. ఆధారభూత జగతత్వమేక మహీశ్వరూపేణ యతస్థితాసి అపాం స్వరూప స్థితయ త్వయేతత్తదా తద్ ఆప్యాయతే కృష్ణం అలంఘ్య వీర్యే. ఓ అమ్మా, నువ్వు ఎవరివి? ఎటువంటి దాన్ని నువ్వు? ఆధారభూత, ఆధారమైందాన్ని, ఈ విశ్వానికంతటికి ఆధారమైందాన్ని. చూడండి, మన ఋషులు కనిపెట్టేస్తారు ఆ విషయం. ఇప్పుడు మనమే చూస్తున్నాం, గ్రహాలన్నిటికీ ఏం ఆధారం ఉంది? ఆధారం లేకుండా తమ కక్షలో తిరుగుతున్నాయి. ఎవరు తిప్పుతున్నారు వాటన్నిటినీ? అన్నిటికీ ఆధార శక్తిగా వెనక కూర్చోంది, కానీ ఆమె కనిపించింది. కానీ అన్నిటికీ ఆధారం అనే విషయం వాళ్ళు కనిపెట్టేశారు. ఆధారభూత జగత్స్వమేక, ఒక్కదానివే ఈ విశ్వానికి అంతటికి ఆధారం. మహీశ్వరూపేణ, తల్లి నువ్వు భూమి రూపంలో కూడా నువ్వే ఉన్నావు. యతస్థితాసి, స్థిరంగా ఉన్నావు. భూమి రూపంలో స్థిరంగా కూర్చోంది కూడా నువ్వే. అపాం స్వరూపస్థితయ, నువ్వే నీటి రూపంలో, అపాం అంటే లేదు, నీటి రూపంలో కూడా కూర్చో ఉన్నావు. కూర్చొని ఏం చేస్తున్నావు? త్వయేతత్ ఆప్యాయతే, అమ్మా ఈ విశ్వాన్నంతా కూడా నీ తడితో తడుపుతున్నావు. తడేంటి? ప్లీజ్ మ్యూట్ చేయండి. చెప్పండి. అపాం స్వరూపస్థితయ త్వయేతద్ ఆప్యాయతే, ఆప్యాయత తడిపేస్తున్నావు. ఈ విశ్వాన్నంతటినీ కూడా నువ్వు ఎట్ట తడుపుతున్నావు? తడుపుతున్నాడంటే తన దయతో తడుపుతోంది. ఒక తడి అంటే ఆర్ద్రత, ఆర్ద్రత ఉంది నీ దయలో. ఆ దయ అనే ఒక దాన్ని కురిపించి ఈ విశ్వంలో అంతటికీ కూడా నువ్వు ఎలా ఉన్నావు? నువ్వే భూమి రూపంలో ఉన్నావు, నువ్వే నీటి రూపంలో ఉన్నావు. కృష్ణం అలంఘ్య వీర్యే, అలంఘ్య వీర్యే, మనం ఎటువంటి దానివి? అలంఘ్య వీర్య అంటే ఎదిరించలేని పరాక్రమం కలదాన్ని. కృష్ణం చేయగలవు, ఏ పైన చేయగలవు. నిన్నెవ్వరు ఎదిరించలేదు, నిన్ను ఎదిరించగల సామర్థ్యం ఎవరికి లేదు. కాబట్టి ఈ విశ్వాన్నంతా ఎలా నడుపుతున్నావు అంటే నీ యొక్క శక్తి సామర్థ్యాలతో, నీ పరాక్రమంతో చేస్తున్నావు. దీన్ని ఎదిరించేవాడి దమ్ము ధైర్యం ఎవరికి లేదు. తం వైష్ణవీ శక్తి అనంత వీర్య విశ్వస్య బీజం పరమాసి మాయా సమ్మోహితం దేవి సమస్తమేతత్ త్వం వై ప్రసన్న భూమి ముక్తి హేతు. అమ్మ నువ్వెవరివి? త్వం వైష్ణవి, నువ్వే వైష్ణవి శక్తి. వైష్ణవి శక్తి అంటే విశ్వమంతా వ్యాపించిన శక్తి. ఇది మనం మాటల్లో చదువులో చెప్పేస్తున్నాం కానండి, మనకు అనుభూతి రాదు. ఇది విశ్వమంతా ఆమె వ్యాపించింది. ఇప్పుడు మనకు విశ్వం విష్ణు అంటే విష్ణు శాస్త్రం కూడా అదే చెప్పింది. విష్ణు శక్తి అంతా వ్యాపించి ఉంది.
ఆ వ్యాపించిన శక్తి అంతటా ఉంది, కానీ మనకు తెలియడం లేదు. శక్తి అనంత వీర్య, ఇంత అని చెప్పలేనంత పరాక్రమం ఉంది నీకు, బల పరాక్రమాల శక్తి ఉంది నీకు. విశ్వస్య బీజం, ఈ విశ్వానికంతటికి విత్తనం. ఒక మహావృక్షం రావడానికి ఒక చిన్న విత్తనం కారణమైనట్టుగా ఈ విశ్వం అంతా రావడానికి ఒక విత్తనం లాగా నువ్వు ఉన్నావు, అంత గొప్పదైంది. విశ్వస్య బీజం పరమాసి మాయ. ఎలా ఉన్నావు? నీ మాయతో నడుపుతున్నావు, అసలైన విషయం అది. ఈ బీజస్వరూపంగా ఉంది నువ్వే, విశ్వమంతా వ్యాపించింది నువ్వే. ఈ విశ్వాన్ని దేంతో నడుపుతున్నావు? నువ్వు మాయా అనే స్వరూపంతో నడుపుతున్నావు దీన్ని. సమ్మోహితం దేవి, నువ్వు నీ మాయాశక్తితో మోహింపజేస్తున్నావు. ఏం మోహింపజేస్తోంది? మనమే దేవుళ్ళము అనే విషయం మనం మర్చిపోతున్నాం, అంతే, ఇంకేం లేదు. సింపుల్. మోహం అంటే అదే. మనలో ఉన్న దైవశక్తిని మనం తెలుసుకోలేకపోతున్నాం, అదొక్కటే అవిద్య. దేవి సమస్తమే తత్వం వై ప్రసన్న విముక్తి హేతు. అమ్మ నువ్వు ఎవరివి? ఇంకా నువ్వు ప్రసన్నురాలవైతే, నువ్వు కానీ నిజానికి మాయాశక్తి అయినప్పటికీ కూడా నువ్వు ప్రసన్నురాలమైనట్టయితే, అంటే నీ భక్తుల నువ్వు ప్రసన్నురాలవైతే ఏం చేస్తావు? సమస్తమే తత్, ఈ సమస్త విశ్వంలో కూడా భూమిముక్తి హేతు. భూమి, ఈ భూమి మీద ముక్తి హేతు, ముక్తి మోక్షానికి కారణం, హేతువు కారణం, నువ్వే కారణం. నువ్వే మాయ సృష్టిస్తావు, నువ్వే మాయ తొలగిస్తావు. ఎలా జరిగిస్తావు? నిన్ను ఆశ్రయిస్తే అదొక్కడి మేము చేయలేకపోతున్నాం. నిన్ను ఆశ్రయిస్తే నువ్వేం చేస్తావు? నీలో కలిపేసుకుంటావు. మేమే పరమ అమ్మవారిలాగా మారిపోతాం, కానీ మాకు ఆ విషయం తెలియదండి. ఈ మాయలో చిక్కుకోపోయినాం, అసలు మాయలో కొట్టుకుంటున్నాం, కాబట్టి మాలో ఉన్న నీ దివ్య శక్తిని మేము చూడలేకపోతున్నాం. కానీ నువ్వే మోక్షం ఇస్తావు, నువ్వే మాయ చేస్తావు. ఈ రెండు పనులు నువ్వే చేస్తున్నావు విశ్వం అంతా. విద్యా సమస్తాస్తవ దేవి భేదా స్త్రియ సమస్త సకలా జగత్సు త్వయేకయా పూయితంబ ఏతత్ కాతే స్తుతి స్తవ్య పరాపరోక్తి. అమ్మా నువ్వెవరికి అసలు? విద్యా రూపంలో ఉన్నావు. ఆ విద్య కూడా ఎలా ఉంది? మంత్ర రూపంలో ఉంది, అంతేనా? మనకు ఆదిశంకరాచార్య చెప్పాడు విద్య అంటే ఏందో. 64 విద్యల రూపంలో కూర్చోన్నాం ఈ విశ్వాన్ని. ఆ విద్యలు ఎవరిని ఇచ్చారు? నువ్వే ఇచ్చావు. ఈ విశ్వానికి సృష్టించింది నువ్వే, విద్యను ప్రసాదించింది కూడా నువ్వే, విద్య రూపంలో ఉన్నది కూడా నువ్వే. అంత గొప్పదాన్ని 64 విద్యలు మాకు ఇచ్చేస్తావు. సమస్తాస్తవ దేవి భేదా, కాకపోతే భేదంగా ఉన్నాయి, అనేక రకాలుగా ఉన్నాయి. ఆ విద్యలన్నీ ఒకే రకంగా లేవు, అవన్నీ రెండు రకాలుగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఒకటొచ్చి ప్రపంచానికి సంబంధించిన విద్యలు ఉన్నాయి, రెండోది మోక్షం ఇచ్చే ఆధ్యాత్మిక విద్య. 2 విద్యలు పెట్టేశాము, పర అపర అనే విద్యలు పెట్టేశాం. అందువల్ల భేదంతో ఉన్నాయి, 2గా విడగొట్టబడి ఉన్నాయి. ఒకటేమో లౌకికంగా ఉంది, ఒకటేమో పరమార్థికంగా ఉంది. ఇన్ని రకాల విద్యలు నువ్వు ప్రసాదించేశావు. మేడం సారీ మేడం, ఎన్నో అధ్యాయం మేడం? 11. థ్యాంక్ యూ మేడం. అక్కడ కూడా 6వ శ్లోకానికి వచ్చేసాం. స్త్రీయ సమస్త సకలా జగత్సు, ఈ జగత్తులో ఉండే స్త్రీ రూపంలో ఉంది కూడా నువ్వే. అందుకే మనమంతా అమ్మవారి స్వరూపురం. కాకపోతే మనకు మాయ పట్టుకుంటుంది కాబట్టి మన అమ్మవారిలో ఉన్న విషయం మనకు మర్చిపోయినాం. ఆడవాళ్ళ రూపంలో ఉండేది మాత్రం అమ్మవారి. అందుకే కదా నేను అమ్మవారి స్వరూపాలను మీకు అందరికీ నమస్కారం చెప్తున్నాను. ఆ రూపంలో అమ్మవారే ఉంది, స్త్రీ రూపంలో ఉండేది అమ్మే. కాబట్టి సకలా జగత్సు, ఈ సకల జగత్తంతా కూడా సమస్త అంతటా కూడా స్త్రీ రూపంలో ఎవరైతే ఉన్నారో, అంటే చిన్న మనం మర్చిపోకూడని విషయము, ఒక్క స్త్రీ రూపంలో అంటే మనమే అని కాదు, స్త్రీ అంశతో ఉండే ప్రతి జీవి కూడా. ఇప్పుడు కుక్కల్లో, ఆవుల్లో ఆడ మగ భేద అన్నిటికీ ఉంది. వాటి అన్నింటి రూపంలో కూడా ఆమె కూర్చోంది, స్త్రీ రూపంగా కూర్చోంది. కాబట్టి ఏకయా ఒక్కదాన్వే పూరితంబా అయిత, నువ్వు ఈ విశ్వమంతా కూడా అమ్మగా కూడా ఉన్నావు. అంతే కదా, మరి ప్రతి జీవరాశిని పుట్టిస్తోంది, స్త్రీ రూపంలో ఉన్నదే కదా పుట్టిస్తోంది. అంటప్పుడు ఆమె రూపం కాబట్టి ఎవరు పుట్టిస్తారు? పుట్టించే శక్తి ఎవరికి ఉంది అసలు? మనకే తెలుస్తుంది ఆ విషయం. ఒక్క శుక్రకణం పోయి అండంతో కలవంగానే బిడ్డ వస్తోంది, నీకు తెలుస్తోంది ఆ విషయము. ఆ జరిగే ఆ సంయోగం నీకు తెలుస్తోందా?
ఏమీ తెలియడంలో మనకి కేవలం సెక్స్ అనే విషయం జరుగుతోంది తప్ప తర్వాత జరిగే కార్యక్రమం నీకు తెలియదు. ఆ బిడ్డ పుట్టే విషయం నీకు తెలియదు. ఆ బిడ్డ ఎట్లా ఫామ్ అయ్యేది నీకు తెలియదు. ఎలా లోపల ఎంత భోజనం పెడితే మాత్రం 9 నెలలు వచ్చి ఈ విధంగా ఆకారం రావాలి, ఇంతే ఉండాలా, ఇంత పరిమాణంలో పొట్టలో ఉండాలా, ఇవన్నీ ఎవరు తయారు చేశారు, ఎవరు ఏర్పాటు చేశారు? అందులో ప్రతి జీవికి ఉండే ఆడ అంశతో పుట్టిన స్త్రీ రూపంలో పుట్టిన ప్రతి జీవికి, ప్రతి కణానికి, ఒక వైరస్ కూడా ఆఖరికి ఆ రూపంలో కూడా ఎవరు కూర్చోన్నారు? ఆమె కూర్చోకపోతే ఎట్లా ఉత్పత్తి అవుతోంది? ఎలా వస్తుంది? అసలు ఇంపాసిబుల్ కదా. మనిషి సాధించగలదా? అందరికి సృష్టించగలరా? సృష్టి చేస్తోంది ఎవరు? అప్పటికి ఆమె చేస్తోంది ఆ రూపంలో కూర్చొని. కాబట్టి పూరిత అంబ ఏకత్తు, అందుకే నువ్వు అమ్మవు తల్లి. అంత సమస్త లోకానికి అమ్మవు నువ్వే. ఎక్కడెక్కడ స్త్రీ రూపంలో ఉన్నాదో ఆ జీవరాశిగా ఉంది నువ్వే అమ్మగా ఉన్నావు. కాతే స్తుతి స్తవ్య పరాపరోక్తి. అమ్మ కాకపోతే అసలు నిన్ను స్తోత్రం చేయాలి నోటితో. ఎలా చేస్తాం? స్తోత్రం చేయాలన్నమాట నువ్వెవరివి? పరాపరాక్తి. నువ్వే అపరాశక్తిగా ఉన్నావు విశ్వంలో. అటువంటి శక్తివి నువ్వు. నిన్ను ఎలా స్తోత్రం చేయాలి? అసలు ఎలా చేయాలి? అసలు ఎలా మాటలు వస్తున్నాయి? మాకు మాటలు వచ్చే నీ వల్ల కదా. నువ్వు మాటలు ఇచ్చింది నువ్వు. నిన్ను నీ మాటలతోనే స్తోత్రం చేయొద్దు మేము. ఎలా చేయాలి నేను స్తోత్రం? చెప్పమ్మా, ఎట్లా చేస్తాను తల్లి నిన్ను స్తోత్రం? ఇంకా అంతకన్నా ఇంత చేసే నీకు నువ్వే తల్లివై అంతటా వ్యాపించి, ప్రతి జీవిలో తల్లివై కూర్చున్న నువ్వే వ్యాపించి ఉన్నది నువ్వే స్త్రీ రూపంలో ఉండి నిన్ను అసలు ఏమని స్తోత్రం చేయాల్సింది? ఇప్పుడు చెప్పు. నిన్ను ఏమని స్తోత్రం చేయాలి? ఎలా చేయాలి? ఇది ఇంట్లో ఇట్లాంటిది వర్ణించగలమా? ఒక ఆవునే తీసుకోండి. ఒక ఆవు బిడ్డ పుట్టింది. ఆ బిడ్డ మనకన్నా చాలా మేలండి, హాస్పిటల్ లో చేరుతాం. ఆ ఆవు నాకి ఆ మాయంతా తీసేస్తుంది. మరి ఆ ఆవుకు ఆ జ్ఞానం ఎవరిచ్చారండి? అసహించుకోకుండా మనం పక్కనుంటే వాసన కూడా వస్తుంది. ఎవరు నేర్పించారు ఆవుకి? వెంటనే ఆ కర్తవ్యం దానికి ఎలా తెలిసింది? అది స్త్రీ రూపంలోనే ఉంది కదా. ఎలా తెలిసింది దానికి? కాబట్టి చెప్తున్నాడు, విశ్వమంతా ఉండేది అమ్మలే. అమ్మ రూపంలోనే కూర్చోన్నావు నువ్వే స్త్రీ రూపంలో కూర్చోన్నావు. నువ్వే కాన్పుడుగా కంటున్నావు బిడ్డల్ని. అందరినీ కనే శక్తి నీకే ఉంది. ఇంకెవరికి ఉంది? ఎవరికి ఆ శక్తి లేదు అసలు. కాబట్టి నువ్వు అట్లా ఉన్న నిన్ను ఏమని పొగడాలమ్మా? నిన్ను ఎంత మన కన్న తల్లిని మనం పొగడడానికి మన మాటలు సరిపోతాయండి? మన జీవితం అంతా పొగిడిన మాటలు సరిపో. మన తల్లి మళ్ళీ మనం పుట్టినప్పటి నుంచి మన మలమూత్రాలు తీసేసి మనకు అంత సేవ చేసిన తల్లిని నువ్వు స్తోత్రం చేయమంటే ఏమని స్తోత్రం చేస్తావు అసలు? ఇంకా మనకు అమ్మ దగ్గర చనువు ఇంకెవరి దగ్గర అవ్వదు. అందుకని మనకు అది మన అమ్మ చీప్ గా కనిపిస్తుంది. ఏ విషయం జరిగిన అమ్మ మీద పోయి గయించి వెళ్ళిపోతాం. అంటే ఎంత స్వతంత్రం ఉందో ఆ తల్లి దగ్గర. ఏదైనా జరగని వెంటనే నీ వల్లేనమ్మా నేను ఈ కోర్సులో చేరింది, అసలు ఒకటే నొప్పిగా ఉంది కోర్సుతో అని ఆమె అడుగుతావు. ఆమె నీ మీద కోర్సు చేసి ఉంటుంది కానీ నువ్వు అడుగుతావు లేదా? ప్రతి విషయం ప్రతి దాన్ని గమనించాడు. మనం కూడా బిడ్డల్ని కన్నా వాళ్ళు మాకు ఎంత చులకనగా మాట్లాడేస్తారు. మన చులకన అనుకుంటున్నాం కానీ మన దగ్గర అంత స్వేచ్ఛ ఉంది. స్వేచ్ఛ ఉండి మాట్లాడుతున్నారు. కానీ అదే కొంచెం జ్ఞానం వచ్చి ఎరిగిన వాడు ఎలా మాట్లాడతాడు? అమ్మ మనకింత చేసింది, ఆమెకేం ఇవ్వాలి? మన చేతన అవుతుంది అసలు ఆమె ఇచ్చిన దాంట్లో మనం 1% అన్నా ఇవ్వగలమా తిరిగి అని ఆలోచించుకునేవాడు ఇవ్వలేడు. ఏమిస్తాడు? అనుకోవాల్సిందే. ఏమిస్తాడు? తల్లికి ఏమిచ్చి రుణం తీర్చుకోలేము. మన వల్ల కాదది. మనకు సాధ్యమే విషయం కాదు. ఎంతవరకు అంటే వాళ్ళ అవసరాలు తీర్చగలమే గాని వాళ్ళకు ఆనందం కలిగించి వాళ్ళు కోరుకున్న రీతిలో మాత్రం మనం ఉండాలి. మన వల్ల చెప్పండి. కాబట్టి నిన్ను ఏ విధంగా స్తోత్రం చేయాలమ్మా? ఏం చేస్తాం మేము? మా వల్ల అవుతుందా తల్లి? నువ్వు తల్లి, విశ్వానికే తల్లివి. విశ్వమంతా స్త్రీ రూపంలో కూర్చో ఉన్నావు, అమ్మ రూపంలో కూర్చో ఉన్నావు. ఇటువంటి నిన్ను ఎలా స్తోత్రం చేయాలి అసలు? ఏమని స్తోత్రం చేయాలి? నువ్వు చెప్పు. సర్వభూతాయ దేవి స్వర్గ ముక్తి ప్రదాయిని
సంస్తుతా స్తుతా ఏకా వా భవంతు పరమోక్తయ. పరమ ఉక్తయ, గొప్పగా పలకాలి నీకు మాటలు. ఉక్తం అంటే పలకడం. నీ గురించి స్తోత్రం చేయాలని చాలా గొప్ప మాటలు కావాలి. మామూలు సాధారణమైన మా తల్లి గురించి మేము చెప్పడానికే మాటలు వెతుక్కుంటాం. అటువంటిది నువ్వు లోకానికే తల్లివేం దాన్ని నిన్ను ఎలా స్తోత్రం చేయాలి? ఏ విధంగా స్తోత్రం చేస్తే అందుకుంటాం? సాధ్యమేనా ఇది? సర్వభూత యదాదేవి, నువ్వు సర్వభూత సర్వ ప్రాణం రూపంలో నువ్వే కూర్చోండి. ప్రాణులంతా నీ వల్లే. మగవాళ్ళు పుట్టారన్నా ఆడవాళ్ళు పుట్టారన్నా కారణం ఎవరో తల్లే కదా. మరి విశ్వంలో ఉండే ప్రతి స్త్రీ రూపంలో స్త్రీ అనే ఒక అంశతో ఉన్న ప్రతి జీవి ఎందు ఆమె ఉంటే అప్పుడు ఈ సర్వభూతాలు ఎవరి నుంచి పుట్టే? ఆమె నుంచి పుట్టినట్టే కదా. కాబట్టి సర్వభూత యథా దేవి, ఓ దేవి నీ నుంచి ఈ సర్వ జగత్తు పుట్టింది. స్వర్గముక్తి ప్రదాయం. పుట్టినట్టు నువ్వేం చేస్తున్నావు? మాకు స్వర్గాన్ని ఇచ్చేది నువ్వే, మోక్షాన్ని కూడా ఇచ్చేది నువ్వే. రెండు నువ్వే ఇస్తావు. అది నీకు ఒకదానికే సాధ్యం. ఇంకెవరికి వస్తుంది? నువ్వే కన్నావు కాబట్టి. ఇప్పుడు మనం కన్నాం కాబట్టి మన పిల్లకాయలకి గైడెన్స్ ఇచ్చి ఒక ఉన్నత స్థితికి తీసుకు మన బాధ్యతగా వాళ్ళని పెంచి పోషించి వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేస్తున్నాం లేదా? మనమే సాధారణమైన స్త్రీలమే. మనమే ఆ కుటుంబంలో ఉండే ఒక స్త్రీ, ఒక ఇల్లాలు ఏం చేస్తోంది? పెంచి పోషించి వాళ్ళకి కావాల్సిన మార్గదర్శకం చేసి పెళ్లిళ్ళు చేసినా కూడా బాధ్యత వదిలించుకోకుండా వాళ్ళ కుటుంబం గురించి పట్టుకొని మనవాళ్ళు మనవరాళ్ళ గురించి కూడా పట్టుకుంటున్నాం. మనం సామాన్యమైన మనమే. ఇక ఆమె విశ్వానికంతా తల్లి. మరి ఆమె పరిస్థితి, ఆమె మనకు మోక్షాన్ని ఇవ్వగలదు, మార్గ నిర్దేశకం చేయగలదు. ఇప్పుడు మనమే ఇప్పుడు మన పిల్లలకి ఈ కోర్స్ లో చేరండి, అక్కడ చేరండి, ఈ జాబ్ తెచ్చుకోండి, ఈ దేశాన్ని ఇవ్వండి, ఇలా చేయండి అని మనం గైడెన్స్ ఇస్తున్నాం లేదా? ఎక్కడికి పోతే నువ్వు సుఖపడతావు అనే విషయం ఆమెకు తెలుసు. ఆమెకు తల్లికి తప్ప ఇంకా తెలుస్తాయి. ముఖ్యంగా ఆడపిల్ల గారికి ఇంకా బాగా తల్లి ప్రాముఖ్యత ఇంకా తెలుస్తుంది. కాబట్టి తల్లికి తప్ప ఇంకెవరు గైడెన్స్ ఇవ్వలేరు. కాబట్టి స్వర్గాన్ని ఇచ్చిన అంటే సుఖమయమైన జీవితాన్ని ఇచ్చిన నువ్వే ఇవ్వాలా. అసలు జన్మలు లేకుండా చేయగల స్థితి కూడా నీకే ఉంది. ఈ రెండు నువ్వే కదా. బతికినంత కాలము హ్యాపీగా సుఖంగా బతికే జీవనాన్ని నువ్వు ప్రసాదించగలవు. అదే స్వర్గం అంటే. లేదు మాకు జన్మలే వద్దంటే ఆ స్థితి కూడా నువ్వే తీసుకెళ్ళగలవు. ఎందుకు? కన్న తల్లివి కాబట్టి నీకు తెలుసు బిడ్డల్ని ఏ మార్గంలో తీసుకెళ్లాలో, ఏ ఉన్నత స్థితిలో కూర్చోబెట్టాలి. ఒక కలెక్టర్ ని చేయాలన్నా, ఒక దేశ భక్తుని తయారు చేయగలన్నా, ఒక గొప్ప ఆఫీసర్ ని చేయాలన్నా, ఒక దేశ అధ్యక్షుడిని చేయాలన్నా తల్లి యొక్క పాత్ర గొప్పదిగా ఉంటుంది. మనం చూస్తూనే ఉన్నాం. గాంధీ వాళ్ళ అమ్మ గాని, శివాజీ వాళ్ళ అమ్మ గాని, గొప్ప గొప్ప నాయకులంతా మా అమ్మ వల్లే మేము ఇంత వాళ్ళమే అని చెప్తుంటారు. ప్రతి ఒక్కరు అదే చెప్తారు. ఎందుకు? తల్లి ఇచ్చే గైడెన్స్ అంత గొప్పది. ఎంత ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టాలో నేర్పిస్తుంది తల్లి. మన సామాన్యులైన మన జీవితమే అలా ఉంది. ఇక విశ్వానికి ఎంత తల్లి, ఇంకా ఆమె నీ సుఖ జీవనానికి ఆమె నీకు మోక్షాన్ని కూడా ఇచ్చింది. మోక్షం అనే ఉన్నతమైన శిఖరం మీద కూర్చోబెట్టేది కూడా ఆమె. అంత గొప్ప స్థితికి నీకే ఉంది. స్తుతా స్తుతా ఏకా వా భవంతు పరమోక్తయ. అమ్మ అటువంటి నేను స్తోత్రం చేయాలా? ఎలా స్తోత్రం చేయాలి? ఎట్లా పలకాలి పలుకులు? ఆ పలుకులకు నువ్వే మాతృకా వర్ణ రూపిణి, నువ్వే అన్ని అక్షరాల రూపంలో కూర్చోంది నిన్ను. అటువంటి నిన్ను దేంతో స్తోత్రం చేయాలి? అసలు ఆ మాటలు మేము వెతుక్కోవాలి. ఏ మాటలు చెప్తే నీకు సరిపోతాయంటే అసలు ఏమీ లేదు. భాషే నీ దగ్గర నుంచి వచ్చింది, భావం నీ దగ్గర నుంచి వచ్చింది, అక్షరాల నీ నుంచి వచ్చాయి, వాక్యాలు పదాలు అన్ని నీ దగ్గర నుంచి వచ్చాయి. అప్పుడు నిన్ను ఏ విధంగా స్తోత్రం చేయాలి? మేము సాధ్యమా? మాకు అల్పులం తల్లి మేమంతా. మేమెక్కడ నిన్ను స్తోత్రం చేయడం తల్లి? నీ స్థితి ఎక్కడా, మా స్థితి ఎక్కడ? నీలోంచి వచ్చిన వాళ్ళని మేమేం చేస్తాం? నీలోంచి పొందిన మాటలతో ఏం మాట్లాడతాం? మేము ఏమొస్తుంది మాకు స్తోత్రం? కానీ ప్రయత్నం చేస్తాం తల్లి. సర్వస్య బుద్ధి రూపేణ జనస్య హృది సంస్థితే స్వర్గాపవర్గదే దేవి నారాయణి నమోస్తుతే. ఇక్కడి నుంచి నారాయణి పదం ఇక్కడ అంటారు. అందుకే దీనికి నారాయణి సూక్తం అని పేరు. నారాయణి నమోస్తుతే. మనము నారాయణి అంటే నారాయణ నారాయణి అన్నదమ్ము, అన్న చెల్లెళ్ళు అంతే తప్ప నారాయణ భార్య కాదు. నారాయణి అంటే నారాయణ నారాయణి అంటే అన్న చెల్లెళ్ళు.
వాళ్ళిద్దరు చేసే పని ఒకటే, విశ్వమంతా వ్యాపిస్తారు, విశ్వాన్ని పరిపాలిస్తారు, స్థితికారంతో ఉంటారు. ఇద్దరు అనేక అవతారాలు ఎత్తుతుంటారు. ఇది వాళ్ళ పని, వాళ్ళిద్దరు చేసే పని. కాబట్టి ఓ అమ్మ నారాయణి నమోస్తుతే, నీకు నమస్కారం అని చెప్తున్నాడు. ఇంకా స్టార్ట్ చేస్తున్నాడు. అమ్మ సర్వస్య బుద్ధి రూపేణ, నీవు బుద్ధి రూపంలో ఉంది మాలో నువ్వే. జనస్య హృదయ సంస్థితే, నువ్వే నా మనస్సు స్థితిలో కూర్చోను. మాలో ఉండే మనసు నువ్వే, మాలో ఉండే బుద్ధి నువ్వే. చూడండి, బుద్ధి రూపంలో లేకపోతే మనకు వివేక జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? నిశ్చయాత్మకమైన బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఏ పనైనా చేయాలి, ఇది చేయాలి, ఇది వద్దు అని చెప్పేది బుద్ధి. అన్నిటికన్నా ముందు వద్దు అని చెప్పేది మనసు. ఆ మనసు రూపంలో ఒకటి కూర్చోండి దామే, అయితే ఈ బుద్ధి రూపంలో ఆమె కూర్చోండి. కాకపోతే మనసు పరిగెత్తిన మనం పోకుండా మనకు విచక్షణ జ్ఞానం ఇవ్వబడింది. ఆ విచక్షణ జ్ఞానం ఉపయోగించుకుంటే మనసుని పక్కన నెట్టేసి బుద్ధికే ప్రాముఖ్యత ఇస్తాం. స్వర్గాపవర్గదే దేవి, స్వర్గము ఇస్తావు, అపవర్గం కూడా నువ్వే ఇస్తావు, మోక్షం కూడా నువ్వే ఇస్తావు. అది ఎలా ఇస్తుందండి అని ప్రశ్న వేసుకుంటే మనకు ఆనందపడతాయి. ఎందువల్ల ఇస్తుంది? ఈ భూమి మీద పుట్టిన మానవుడే స్వర్గానికి వెళ్తాడు. ఎలా? యజ్ఞయాగాది క్రతువులు 100 యజ్ఞాలు చేసిన వాడే ఇంద్రుడు అవుతాడు భూమి మీద. అంటే పుణ్య కార్యాలు నువ్వు చేస్తే, నువ్వు చేసిన పుణ్యం వల్ల, పుణ్య ఫలం వల్ల నీకు దేవలోకం ప్రాప్తిస్తుంది, స్వర్గం ప్రాప్తిస్తుంది. స్వర్గలోకంలో కూడా దేవత అంశ నీతో ఉంటే నీవు దేవుడు అవుతావు, అటువంటి స్థితి వస్తుంది. కానీ నాకు ఆ స్వర్గాలు వద్దు, అవేం వద్దు అంటే నీకు వెంటనే మోక్షాన్ని కూడా ఆమె ప్రసాదిస్తారు. అటువంటి నీకు నారాయణ నమోస్తుతే. కానీ ఈ రెండింటికి కారణం ఎవరు? నీలో ఉండే బుద్ధి, నీలో ఉండే మనసే. మనసే ఆధారం. నువ్వు స్వర్గాన్ని పొందాలన్నా, మోక్షాన్ని పొందాలన్నా మనసే ఆధారం. కానీ బుద్ధి నీకు నిశ్చయంగా చెప్తేనే ఆ మనసు అంగీకరిస్తుంది. కాబట్టి ముందు బుద్ధి చెప్పిన తర్వాత మనసు చెప్పారు. అంటే నువ్వు బుద్ధి ప్రకారంగా మనసును నడిపించావా, ఆ మనసు లీడ్ చేసి నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? స్వర్గానికి తీసుకెళ్తుంది, మోక్షానికి తీసుకెళ్తుంది. ఆ శక్తి ఎవరికి ఉంది? బుద్ధి రూపంలో ఉన్న ఆ తల్లికే ఉంది. కాబట్టి ఆ తల్లి అనుగ్రహం ఉంటే నీ బుద్ధి పనిచేస్తుంది, నీ బుద్ధి మనసును ప్రేరేపిస్తుంది, మనసు పోయి ఆ మార్గంలో ప్రయాణం చేస్తుంది. అంత గొప్ప స్థితి ఉంది. కాబట్టి అటువంటి నారాయణ నమోస్తుతే. మా శరీరంలో కూర్చొని మాలోనే మార్గం, అందుకని ముందు మార్గాలు చెప్పి తర్వాత చెప్తున్నారు. మార్గ నిర్దేశకం చేసేది నువ్వే, ఆ మార్గంలో పయనింపజేసేది కూడా నువ్వే. అటువంటి నారాయణి నీకు నమోస్తుతే, నీకు స్తోత్రంతో నమస్కరిస్తున్నాం. కళా కాష్టాది రూపేణ పరిణామ ప్రదాయిని విశ్వస్యోపరతో శక్తే నారాయణి నమోస్తుతే. తల్లి కళా కాష్టాది రూపేణ, నువ్వే ఈ విశ్వంలో అంతా కూడా ఎలా ఉన్నావు? కాల రూపంలో ఉన్నావు. కళాకాష్ట అంటే మన కనురెప్పపాటు దగ్గర నుంచి మనకు ఉండే రోజు, గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, సంవత్సరాలు, యుగాలు వరకు ఉండే కాలమంతా కూడా ఎవరు? నువ్వే. కాలాన్ని నడిపిస్తోంది ఆమె. కాలచక్రం చేతిలో ఉంది, ఈ చేతిలో పెట్టుకున్నావు కాలం. పరిణామ ప్రదాయాన్ని మార్పు చెందిస్తున్నావు కాలంలో. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన నారాయణ పదాన్ని కొంచెం డీప్ గా తెలుసుకున్నాం. పైన అర్థం అది కాదా, మనకు విశ్వశాస్త్రంలో వస్తుంది. కొంచెం లోపల తెలుసుకొని వెళ్దాం. నారాయణ పదానికి అసలు అర్థం ఉంది. మామూలు అర్థం ఏంది? నారాయణ, నారాయణి. నారాయణ యొక్క చెల్లెలు నారాయణ కదా. ఇప్పుడు లోపల అర్థానికి పోతే నర అంటే అర్థం ఏంది? నర అంటే సాగువాడు, అంటే నడిచేవాడు, నడిచిపోతూ ఉంటాడు ఎప్పుడు నరుడు. అందుకు నరుడు అని పేరు వచ్చింది. మనం ఎలా నడుస్తున్నావు? నువ్వు ఏ పని చేయకపో, నీ కాలం గడిచిపో. నీవు కాలంతో పాటు ప్రయాణం చేస్తుంటావు. నీకు తెలిసినా తెలియకపోయినా కాలంతో ప్రయాణం చేస్తుంటావు. నువ్వు పుట్టినప్పటి నుంచి ఎండింగ్ వరకు కాలంతోనే నీ ప్రయాణం. కాబట్టి అలా సాగుతూ ఉంటావు నువ్వు. అయ్యను నడక. ఆ నడకను నడిపిస్తున్నవాడు ఎవరు? నారాయణుడు. నారాయణుడే నడిపిస్తున్నాడు నేను. దాంట్లో కదలిక తెప్పిస్తున్నవాడు, కాలం చక్రాన్ని తిప్పుతూ నిన్ను తిప్పుతున్నవాడు ఎవరంటే నారాయణుడు. ఆ నారాయణ యొక్క స్వరూపంతో ఉన్నదే నారాయణుడు.
ఇది లోపల అర్థం. పైకి అర్థమైతే నారాయణ అంటే మామూలుగా అవి విష్ణుదేవుడే నారాయణుడు అని చెప్పేసుకుంటాడు అంతే కదా. జలమునందు పుట్టినవాడు నారాయణుడు అని పైన అర్థం. లోపల అర్థమైతే జలమునందు ఉండువాడు. లోపల అర్థమైతే ఇది నారాయణ అంటే సాగువాడు, సాగించేవాడు, కథగా తీసుకొచ్చేవాడు నారాయణ. అంటే మన జీవితం అంతా ఆ కాలంలో నడుస్తుంది కాబట్టి అందుకు నారాయణ పదం ఇక్కడ స్టార్ట్ చేస్తాం. అందుకే నేను కళాకాష్టం ముందు చెప్పాను. కాబట్టి తల్లి ఇక్కడగా కళాకాష్టాది రూపేణ పరిణామ ప్రదాయిని. ఈ విధంగా పరిణామం మార్పు తీసుకొస్తోంది ఎవరంటే నువ్వే కాలంలో. ఇంతే మనం ఏమన్నా కాలాన్ని మనం ఏమన్నా ఒక క్షణం పెంచగలమా? మనం ఒక గంట తగ్గించగలమా? అవుతుందా? మన చేత అవుతుందా? అసలు ఏం సాధ్యం కాదు, ఇంపాసిబుల్. అది ఆమె అనుకున్నట్టే కాలం జరుగుతుంది. ఆమె తగ్గించాలా పెంచాలని ఆమె డిసైడ్ చేసుకుంటాం. ఇప్పుడు మనమే గమనిస్తున్నాం, కాలంలో వచ్చిన మార్పులను గమనించాం లేదా? మన చిన్నప్పుడు ఎలా ఉండేది? ఒక గంట గడవడానికి చాలా టైం పట్టేది. ఇప్పుడు ఒక గంట, ఒక సెకండ్, ఒక నిమిషంలో గడిచిపోతుంది. కాలంలో మార్పు వచ్చింది. మనం చిన్నప్పటికీ ఇప్పుడు గమనిస్తాం, మనకు తెలుస్తుంది. నేను కూడా ఇది బాగా గమనించడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఈ గంట మీకు చెప్తున్నానండి, ఇదే గంట నేను స్కూల్లో చెప్పేదాన్ని. స్కూల్లో చెప్పేది ఏమైందంటే అప్పుడు ఎప్పుడు 1983లో ఆ టైంలో నేను గంట కనుక్కొని ప్లాన్ చేసుకొని ఇది చెప్పాలి పాయింట్స్ రాసుకోపోతా. అక్కడికి పోయిన తర్వాత గంట నేను చెప్పాల్సినంతా అయిపోయి ఇంకా ఇంకో అరగంట ఉంటుంది మిగిలి. నేను గంట ఇంతే నన్ను ఊహించుకుంటాను, కానీ కాలం స్లోగా జరుగుతుంది. దానివల్ల ఏమైపోతుంది, ఇంకో అరగంటకు నేను ఇంకో కొత్త సబ్జెక్ట్ చెప్పేదాన్ని. వేసుకున్న సిలబస్ కన్నా ఇంకొంచెం ముందు సిలబస్ గడిపోయేదాన్ని. కానీ ఇప్పుడు అలా కావడంలా. ఇప్పుడు మనం చూడండి, గంట అనుకుంటాను నేను, కానీ మనకి ఈ సబ్జెక్ట్ అయిపోయేసరికి 1.5 గంట 2 గంటలు పడుతుంది. మీరు రోజు మీరు చూస్తూనే ఉన్నారు, లలితా సహస్రనామం కానీ భగవద్గీత కానీ అదొక అరగంట 5 గంట అనుకున్నా కూడా మన ఇంకా టైం అయిపోతుంది. మనకి ఎక్స్ట్రా టైం మీతో మాట్లాడడానికి కూడా నేను ఒక 5 minutes 10 minutes తీసుకోవస్తాం. ఎందుకంటే టైం పరిగిస్తాం. అంటే ఈ కాలంలో మార్పులు ఎవరు తీసుకురాగలరు? ఆమెకొతే తీసుకురాదు, ఆమెకే సాధ్యం. ఇప్పుడు చూడండి, మన సంవత్సరంలో కూడా ఒక రోజంతా దీర్ఘంగా ఉండడం, ఒక రోజంతా తక్కువగా ఉండడం, అలాంటివి కూడా మన సైంటిస్టులు కనిపెట్టేశారు కదా. అలాంటివి జరుగుతూనే ఉన్నాయి కదా. ఇవంతా ఎవరు చేస్తున్నారు? ఈ కాలాన్ని ఇలా మార్పు చేస్తున్న వాళ్ళు ఎవరు? ఆమెదే ఆసక్తి. కాబట్టి పరిణామం మార్పు చేస్తాం. విశ్వాసో పరతో శక్తి. ఈ విధంగా ఈ విశ్వాన్నంతా కూడా సంహరిస్తున్నానికి సమర్థురాలు నువ్వే. శక్తి సామర్థ్యం ఉంది నీకు, ఆ శక్తి నీకుంది. కాలంతోనే అన్ని నడిపించగల శక్తి, అన్ని నాశనం చేసే శక్తి, అన్ని పుట్టించగల శక్తి మొత్తం నీకే ఉంది. అటువంటి గొప్ప శక్తి ఉంది నీకు. నారాయణీ నమోస్తుతే. అటువంటి నారాయణ స్వరూపురాలైనటువంటి ఓ తల్లి నీకు నమస్కారం. ఇంకా మనం ఇది ఎప్పుడు చదువుతుంటాం, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఇది చాలా ఫేమస్. ఇప్పుడు దుర్గా సప్తశతిలో ఈ శ్లోకం. మరి మనం సప్తశ్లోకి చెప్పుకున్నప్పుడే దీని గురించి పూర్తిగా చెప్పుకున్నాం. ఇది పైపైన చెప్పుకుంటాం. సర్వమంగళ మాంగళ్యే, సర్వ మంగళాలు శుభాలు కలిగించేదాన్ని నువ్వే. సర్వమంగళాలంటే మనకున్న ప్రతి కోరిక తీర్తే అదే మంగళం మనకి, అంతేనా? ఇంకేమైనా మంగళం ఉందా? మనం పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ఎన్ని కోరికలు ఉన్నాయో అవన్నీ కోరికలు సక్సెస్ గా గెలిస్తే అదే మనకు మంగళం. లేకపోతే తల పట్టుకొని కూర్చుంటాం, మా సమస్యలు ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి. కాబట్టి అటువంటి మంగళ స్వరూపిణి, మంగళం కలిగిస్తుంది. మంగళ స్వరూపిణి కూడా ఆమె. సర్వ మంగళమే ఆమె స్వరూపంగా ఉంది. సర్వ మంగళ మాంగళ్యే, మంగళ స్వరూపంగా ఉండి నీకు మంగళాకులు ఇస్తుంది. శివే, ఓ శివుని ఇల్లాలువైన ఓ శివే, అర్ధనారి తత్వం శివశక్తి స్వరూపంగా కూర్చోన్న ఓ తల్లి, నువ్వు మాకు మంగళం కలిగిస్తున్నావు. సర్వార్థ, ఇక్కడంతా మనం లోపల అర్థం మనం ఫస్ట్ సప్తశ్లోకి చెప్పుకున్నామండి. అందుకని పైపైన చెప్పి వెళ్ళిపోతున్నాం. సప్తశ్లోకిలో ఉండే 4-7 శ్లోకాల్లో దీంట్లో దాదాపు 3 శ్లోకాలే వస్తాయి. కాబట్టి అవన్నీ మనం అక్కడ బాగా డీప్ గా చెప్పుకున్నాం. అవంతా ఇక్కడ రిపీట్ చేయండి, టైం అయిపోతుంది. సర్వార్థ సాధికే అయిన వాడంతా రికార్డింగ్ ఉంటుంది, వినండి.
సర్వ అర్థ సాధికే. సర్వ అర్థాలు, అర్థాలంటే బెనిఫిట్స్, మనకు వచ్చే ప్రయోజనాలు, మనకు వచ్చే లాభాలు అన్ని. నువ్వు ఒక పని చేస్తే ఆ పనికి ప్రయోజనం ఉండాలి మనకి. మనం ఏ పని చేస్తున్నా అంతే. మనం ఒక పని మనం చేస్తున్నామంటే దానివల్ల మనమన్నా బాగుపడాలా, మన ఎదుటి వాడన్నా బాగుపడాలా, ఎక్కడో ఉన్నవాడు బాగుపడాలా. ఈ మూడు ఉండాలి మనకి. మూడిట్లో ఏదో ఒకటి ఉండాలి. ముందు మనం బాగుపడడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం, తర్వాత మన ఎదుటి ఉండేవాళ్ళు, తర్వాత ఎక్కడో ఉన్నవాళ్ళు. అన్ని రకాల వాళ్ళు బాగుపడడానికి మన హిందూ సంప్రదాయం నేర్పించేది అదే ఫస్ట్ నుంచి. ఒక చెట్టు నాటుతున్నావంటే ఆ చెట్టు పెరిగేసరికి నువ్వేమి ఉంటావో ఉండవో తెలియదు, కానీ ఇంకోటి ఎవరో బాగుపడతావు ఆ చెట్టు వల్ల. నువ్వు ఒక ఇల్లు కడతావు, ఆ ఇల్లు నువ్వు ఎంతకాలం అనుభవిస్తావు తెలియదు, కానీ నీ తర్వాత అనుభవిస్తుంది. అది మన సంస్కృతి, మన హిందూ ధర్మంలో ఉండే విషయం. నువ్వన్నా బాగుపడాలా, ఎద్దువాడన్నా బాగుపడాలా, ఎక్కడో ఉన్నాడు బాగుపడాలి. మనం ఏ పని చేసినా అలా చేస్తాం. మూడు ఆలోచిస్తాం మనం, అది మన సంస్కృతి. కాబట్టి ఆ సర్వ అర్థ సాధికి. కాబట్టి మన ప్రయోజనాలు, ఇన్ని రకాల ప్రయోజనాలు మనం నెరవేర్చుకోవడానికి అమ్మవారి కారణం. కాబట్టి ఆ మూడు నీకు రావాలంటే ఆమె నీకు అనుగ్రహిస్తారు. శరణ్యే, అటువంటి ఆమెను నువ్వేం చేయాలి? ఆశ్రయించాలి. ఎలా ఆశ్రయిస్తావు? త్రికరణ శుద్ధిగా. ముఖ్యమైనది అది. అమ్మవారిని ఆశ్రయించాలంటే శరణం అంటే ముఖ్యం. శరణ్య అంటే ముఖ్యమైనదంటే దిక్కైన తల్లి. మనకు దిక్కు ఆమె ఒక్కతే, ఇంకెవరు లేదు. అన్ని దిక్కుల్లో ఆమె కదా ఉండేది, ఇంకెవరున్నారా? ఏ దిక్కు తిరిగి దండం పెట్టారని ఆమె కూర్చోండి. కాబట్టి ఆమె దిక్కు ఉంది మనకు. శరణం ఆమె తప్ప ఇంకెవరు లేదు. ఇప్పుడే అందుకే ముందే చెప్పేసాడు, అమ్మగా ఉంది ఆమె, స్త్రీ రూపంగా ఉంది ఆమె. ఎందుకు చెప్పారు అక్కడ? నీ తల్లిగా ఉండేది ఆమె కదా, నీ తల్లే కదా దిక్కు. నీ ఇంట్లో నీకేదైనా సమస్య వస్తే నీ తల్లే కదా దిక్కు. అంతే, సింపుల్ లాజిక్. మనం ఏది చెప్తున్నా మన కుటుంబంలో తిప్పుకుంటే వీటన్నింటికి అంతరార్థం అర్థమైపోతుంది. తల్లి లేకపోతే ఇంకేముందండి? ప్రతి సమస్య మన తల్లి కదా చెప్పుకుంటాం. ఆమెతో తప్ప ఎవరికి అంత స్వతంత్రంగా ఎవరు చెప్తాం? మనకి ఎంత సమస్య వచ్చినా అందరూ చెప్తే ఎగతాడు చేస్తారు. తల్లి ఎగతాడు లేదు. నీకేది ఆరోగ్య సమస్యలా, నీ మానసిక సమస్యలా అని అది కడుపులో పెట్టుకొని కాచుకుంటుంది. అది తొలగించే మార్గం కోసం అన్వేషిస్తుంది తల్లి. నీకేదైనా సమస్య వచ్చింది వెంటనే దాని పరిష్కారం గురించి ఆమె సిద్ధరుగా ఆలోచిస్తుంది. ఏ ప్రయత్నాలు ఉన్నాయి, మానవ ప్రయత్నమా, దైవ ప్రయత్నమా, ఏ ప్రయత్నం ఉంది? అన్ని రకాల ప్రయత్నాలు, అన్ని రకాలుగా ఆయుధాలు విసిరేస్తుంది. అన్నింటిలో తలా ఒక రాయి వేసన్నా సాధిస్తుంది. అంత గొప్ప తల్లి మనసు. కాబట్టి ఈశ్వరుణ్ణి అందులో దిక్కే నా తల్లి. త్రయంబకే, నువ్వెవరివి? 3 రూపాల్లో త్రయంబకే. 3 కన్నులు కదా. 3 కన్నుల్లో ఏమొచ్చాయి? కామాక్షి, కంచి కామాక్షి. 3 కన్నుల నుంచి ఎవరు వచ్చారు? త్రిమూర్తులు వచ్చారు. 3 అమ్మలు వచ్చారు. కాబట్టి 3 శక్తుల రూపంలో ఉండేది నువ్వే, కాలాల్లో ఉండేది నువ్వే, అన్ని 3గా ఉండేవని నువ్వే. కాబట్టి త్రయంబకే. గౌరీ, ఇంకా గౌరవర్ణంలో ఉండేది నువ్వే. ఈ శ్లోకం కూడా మనం ఫస్ట్ లో చాలా ఎక్కువసేపు చెప్తున్నాం అనుకుంటాను, అందుకని అప్పటికే ఎక్కువ చెప్తున్నట్టే ఉన్నాను నేను. నారాయణి నమస్తుతే, అటువంటి నారాయణ స్వరూపురాలంటే తల్లి నీకు నమస్కారం. సృష్టి స్థితి వినాశానాం శక్తిభూతే సనాతని గుణాశ్రయే గుణమయే నారాయణి నమస్తుతే. సృష్టి స్థితి వినాశానాం, సృష్టి చేసేది నువ్వే, దాన్ని నడిపించేది నువ్వే, స్థితి చేసేది నువ్వే, వినాశనం దాన్ని లయం చేసుకునేది నువ్వే. శక్తిభూతే, అంతటి శక్తి కలదాని నువ్వే. కానీ నువ్వెవరు? సనాతని. నువ్వు మాత్రం శాస్త్రమైన కాదు. ఈ విశ్వంలో మాత్రం ఈ 3 పనులు జరిపిస్తుంటావు. ఎప్పుడు సృష్టి స్థితి సంహారం అనేది జరిపిస్తుంటావు. కానీ నువ్వెవరివే? నువ్వు శాశ్వతమైన. నువ్వెప్పటికీ అశాశ్వతాడుగా కాదు, నువ్వు ఎప్పుడు శాశ్వతం ఉంటావు. సనాతని, శాశ్వతమైన దాన్ని. గుణాశ్రయే, గుణములు నిన్ను ఆశ్రయించున్నాయి. గుణమయ్యే, గుణమంతా వ్యాపించిపోయినావు. ఈ త్రిగుణాలతోనే విశ్వం ఉంది. ఈ త్రిగుణాలతోనే దీంట్లో ఒక్క నిమిషం లోపలికి వెళ్దాం. గుణం గురించి సత్వ రజ తమో గుణాలు 3 ఉన్నాయండి. ఈ 3 మనకు విశ్వం వచ్చిన మనకు భగవద్గీత ఎవరు చెప్పిన చెప్తారు. అవ్యక్తం, వ్యక్తావ్యక్తం, త్రిగుణాలు అలా వచ్చింది. అవ్యక్తం, వ్యక్తావ్యక్తం, త్రిగుణాలు. అవ్యక్తంగా ఉందంటే వ్యక్తావ్యక్తం వచ్చింది, వ్యక్తావ్యక్తం నుంచి త్రిగుణాలు వచ్చాయి. అది సృష్టి వచ్చిన క్రమం. ఈ సృష్టి అంతా ప్రతి కణువు కూడా, ప్రతి అణువు కూడా త్రిగుణాలతో నిండిపోయినది. ఇప్పుడు అదే మన సైన్స్ భాషలో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ప్రతి కణంలో ఉన్నాయని వాళ్ళు చెప్తారు.
మన హిందూ ధర్మంలో ఈ 3 ఉన్నాయని చెప్తాం. కానీ ఈ 3 లేకుండా ఏ కణం లేదు. ఇది కూడా ప్రూవ్ కాబోతోంది. సత్వరజస్తమో గుణాలే కరెక్ట్ అనే విషయం ఎప్పటికైనా ప్రూవ్ అవుతుంది. ఎందువల్ల ప్రతి జీవిలో కూడా ఈ 3 గుణాలు వ్యాపించిపోయినాయి, లేదంటూ లేదు. అందుకే గుణమయ్యి, మయ్యి అంటే వ్యాపించిపోయింది. 3 గుణాలు ఆమెలోంచి వచ్చాయి, ఆమెను ఆశ్రయించుకొని వచ్చాయి. ఆ 3 గుణాల్లో వ్యాపించిపోయినాయి, అంతటా ఉంది, ప్రతి కణువులో ఉంది, అణువులో వ్యాపించిపోయినది. కాబట్టి ఇక్కడ వచ్చాం. గుణమయ్యే నారాయణి నమస్తే, అటువంటి నారాయణ స్వరూపురాయణ ఓ తల్లి నీకు నమస్కారం. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యాప్తిహరే దేవి నారాయణ నమోస్తుతే. ఇది కూడా మనకు కావాల్సిన ఉంటాం. శరణాగత దీనార్థ, శరణాగతం, నిన్నెవరికి శరణు ఆశ్రయిస్తారు, నిన్నే త్రికరణ శుద్ధిగా కోరుకొని నిన్నే దెబ్బ దిక్కు ఇంకెవరు లేని కోరుకుంటారు. అటువంటి వాళ్ళకి దీనులైన వాళ్ళు, బాధల్లో ఉన్నవాళ్ళు, ఆర్తితో బాధ ఎక్కువైపోయి నేను పిలుస్తుంటారే అటువంటి వాళ్ళు. పరిత్రాణ పరాయణ, వాళ్ళని రక్షించడమే నీకు పరాయణం. పరాయణ అంటే నీకు అదే లక్ష్యం, వేరే లేదు. నీకుండేది ఒకటే. ఎందువల్ల నువ్వు తల్లివి కాబట్టి నీ బిడ్డల్ని కాపాడుకోవడం కోసం ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంటావు కాబట్టి అందుకని ముందు ఆ త్రిగుణాలు చెప్పేసాడు, తెలుగు చెప్పాడు. త్రిగుణాల వల్లే మన సమస్యలు ఎదుర్కొంటాం. త్రిగుణాలను చేయడం చాలా కష్టం. సత్వగుణం, రజోగుణం, తమోగుణంలో మనం ఎప్పుడు తమోగుణం లేదా రజోగుణంలో ఉంటాం, సత్వగుణంలో ఉండలేం. మన వల్ల కాదు. ఎప్పుడు సత్వగుణంలో ఉండడం చాలా కష్టం. ఈ తమోగుణం జయించాలి, రజోగుణం జయించాలి, సత్వగుణం ఉండాలి, సత్వగుణాన్ని కూడా జయించాలి. సత్వగుణం వచ్చిన వాళ్ళకు కూడా అంతర్గతంగా అహంకారం ఉంటుంది. ఇంకా అదే భయంకరమైన శత్రువు మనకి. అది పోతే కానీ సత్వగుణం కూడా జయించలేవు. కాబట్టి ఈ 3 గుణాలను జయించడం కష్టం. దీనులైన వాళ్ళు ఎప్పుడవుతారు? దీనులైన వాళ్ళు శరణాగతులు ఎప్పుడవుతారు? ఈ 3 గుణాలు దాటితేనే అవుతారు, దాటి కాదు. ఈ 3 గుణాలు దాటిన వాడే ఇప్పుడు పల్లెటూరు వాడి కష్టం వచ్చినాకో, ఓ ఏడుకొండల వాడు, వెంకటరమణ, గోవింద, రక్షించు బాహిమా అంటే వాడు పిలుస్తాడు. వాడు ఎంత బాగా ఓపెన్ గా హాయిగా పెద్దగా పిలిచి నాయనా రక్షించు అని అడుగుతాడు. అక్కడ వాడికి ఏమైపోయింది? అహంకారం పక్కకు పోయింది, మమకారం ఉన్న అహంకారం పక్కకు పోయింది. శరణ వేడుకున్నాడు, నువ్వు తప్ప దిక్కు ఇంకెవరు లేరు మహాప్రభో అని ప్రార్థించాడు. అది ఆర్తిగా పిలవడం. అలాగా వాడు ఆర్తిగా పిలిస్తే ఆ భగవంతుడు ఎందుకు రాడు? ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి అంతమంది భక్తులు ఎందుకు పోతున్నారు? ఆర్తిగా తలుచుకుంటారు, ఏడ్చుకుంటూ ఆయన ఫోటో దగ్గర పెట్టుకుని ఏడుస్తూ చెప్తాం, వెంకటేశ్వర స్వామి నువ్వు తప్ప మాకు వేరే గతి లేదయ్యా, నువ్వే రక్షించవయ్యా, నాకు ఏడు పడిస్తాం. అప్పుడు ఆయన కోరిక తీర్చేస్తాడు, ఎటువంటిదైనా కూడా. మనం కోరుతున్నాం ఆ విధంగా, అది ఆర్తి. అలా శరణాగతి చేయాలి. చేస్తున్న వాడికి ఏమవుతుంది? వాళ్ళకి పరిత్రాణ పరాయణే, దాన్ని తీర్చడానికి కోసమే భగవంతుడు ఉన్నాడు. నువ్వు ఎక్కడి నుంచి పిలిచినా ఆయనకి వినిపిస్తుంది. ఎందువల్ల? విశ్వం అంతా వ్యాపించున్నాడు భగవంతుడు. అమ్మవారి అంతటా వ్యాపించింది అమ్మవారి రూపంలో, అమ్మ రూపంలో వ్యాపించున్నది. కాబట్టి నీకు వెంటనే పరిష్కారం చెప్తుంది. ఆమెకి వేరే లక్ష్యం ఏం లేదు. నీ పక్కన ఎందుకు కూర్చోంది? మనం అనుకుంటాం ఇక్కడ అక్కడి నుంచి పిలిస్తే ఆ కైలాసంలో శివుడు మాట్లాడతాడా, మణిదీపంలోని అమ్మవారు మాట్లాడతారా, వైకుంఠంలోని విష్ణువు మాట్లాడతాడా అనుకుంటాం. కానీ వీళ్ళంతా మనం మర్చిపోయే విషయం ఏంటంటే మనం అంతటా వ్యాపించి ఉంది. మన పక్కనే మన వైఫై లాగా మన చుట్టూ ఉంది. అక్కడ ఎక్కడో లేరు భగవంతుడు. మనం అనుకుంటాం ఎక్కడో ఉన్నాడని, కానీ మన చుట్టూ ఉన్నారు. వ్యాపించి మొత్తుకుంటున్నారు కదా. వ్యాపించి ఉన్నారంటే ప్రతి అణువులో, నీ శరీరంలో కూడా ఒక అణువులో కూడా కూర్చో ఉన్నారు. విశ్వం అంతా ప్రతి అణువులో కూర్చోంది. మనకు వస్తు రూపంలో కనిపిస్తుంది సరే, మనకు తెలియడం లే. కానీ జ్ఞాని అయిన వాడి ఇక్కడ ప్రతి అణువుల్లో కూడా భగవంతుడు కనిపించేస్తారు. అది వాళ్ళకు మనకు తేడా. కాబట్టి సర్వస్యాప్తి, అదే కదా సర్వస్యాప్తి హరి. అందుకే పరాయణతో ఉంటుంది కాబట్టి మనం పారాయణ చేస్తున్నాం. అదే పారాయణ. ఇంకేమనుకుంటున్నారు? వాళ్ళు మనకు మేలు చేయాలని, మనం ఉన్న కష్టాలు తొలగించాలని వాళ్ళు పారాయణగా పెట్టుకున్నారు కాబట్టి మనం పారాయణ చేస్తున్నాం. అమ్మా నువ్వే దిక్కు అని పారాయణ చేస్తున్నాం. అలా చేయాలంటే నీ మనసు త్రికరణ శుద్ధిగా అయిపోవాలి. అందుకే త్రికరణ శుద్ధిగానే నువ్వు స్తోత్రం చదవాలి. లలితాశాస్త్రం చదువుతున్నావు, ఎలా చదవాలి? చదివేటప్పుడు దానిలో లీనమై చదివితేనే. ఎందువల్ల చదవాలరా? ఆమె ఏ విధంగా పారాయణగా ఉందో నువ్వు కూడా పారాయణ కూడా అట్లా చేయాలి, నిమగ్నమై చేయాలి. పారాయణ అంటే నిమగ్నం కాదు, దాంట్లో మునిగిపోవడం. అది వాళ్ళకి మనకు సహాయం చేయాలనే లక్ష్యంతో వాళ్ళు ఏ విధంగా ఉన్నారో మనం కూడా అమ్మవారిని పొందాలనే
లక్ష్యంతోనే మనం చదవాలి, అప్పుడు అది పారాయణం. కాబట్టి పారాయణరాలు ఆమె అనేక మేలు చేయాలని పారాయణ తత్వం ఆమెకుంది. కాబట్టి అటువంటి తల్లి నీకు నమస్కారం. సర్వస్యాప్తి హరే దేవి, సర్వుల యొక్క ఆర్తిని తొలగించేస్తావు. అసలు ఎవరికైనా ఏమన్నా అనుకుంటున్నా కూడా, మనసులో అనుకుంటున్నా కూడా వాళ్ళ యొక్క ఆర్తిని గుర్తించి మనసులో ధ్యానం చేసినా, పెద్దగా అది చెప్పినా నీ యొక్క బాధ అర్థం చేసుకొని సర్వులకు, ఒకరిద్దరికి కాదు, అంతటా వ్యాపించిన ప్రతి ఒక్క జీవికి కూడా ఆమె చీమ దగ్గర నుంచి దోమ దగ్గర నుంచి అవి కూడా అడిగితే వాళ్ళకి కూడా సహాయం చేస్తుంది. అంత శక్తి ఆమె. కాబట్టి సర్వస్య ఆర్తి హరే దేవి నారాయణి నమోస్తుతి. నేను నారాయణ నమోస్తుతి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదండి, పెద్ద దగ్గర అదే పదం వస్తాం లేదా ముందే చెప్పేశాను, పైన అర్థం లోపల అర్థం కూడా చెప్పేశాను కాబట్టి దాని జోడిపోయింది. ఇంక ఇక్కడి నుంచి సప్తమాతృకుడు స్తోత్రం చేస్తున్నారు దేవతలు. ఆ అమ్మవార్లని వాడితో యుద్ధం చేశారు, శుంభులతో, రక్త బీజులతో, వాళ్ళందరితో, ధూమ్రాక్షుడితో, మళ్ళీ చండముండులతో. అక్కడి నుంచి వాళ్ళు యుద్ధానికి వచ్చారు కాబట్టి సప్తమాతృకుడు వచ్చింది, నిశుంభుడు ధరించి వచ్చారు, రక్తబీజుడు ధరించి వచ్చారు. కాబట్టి అక్కడి నుంచి మనం ఆ సప్తమాతృకుడు వచ్చి యుద్ధం చేశారు కాబట్టి కృతజ్ఞతగా దేవతలు వాళ్ళని స్తోత్రం చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఆ రూపంలో ఉన్న అమ్మవారిని స్తోత్రం చేస్తారు. హంసయుక్త విమానస్తే బ్రహ్మాణి రూపధారిణి కౌసుంభక్షరికీ దేవి నారాయణి నమోస్తుతే. హంసయుక్త విమానస్తే, హంసలు లాగుతూ ఉండే విమానంలో ఎక్కి కూర్చున్నటువంటి బ్రహ్మాణి, ఓ బ్రహ్మాణి తల్లి, రూపధారిణి, అమ్మ నువ్వు బ్రహ్మాణి అనే ఒక అమ్మవారి యొక్క రూపం ధరించావు కదా, అటువంటి రూపం ఓ తల్లి. కౌసుంభక్షరికి, కౌసుంభం అంటే ఇది కుంభం, కలశం. కలశంలో నుంచి ఆమె ఏం చేసింది యుద్ధంలో, ఆ బ్రహ్మాణి అమ్మవారు కలశంలో నీళ్లు పట్టుకొని దర్భం నుంచి ఆ నీళ్లు చల్లుకుంటూ పోయింది. ఆమె రాక్షసుని దాంతో చంపేసింది. ఆమె యుద్ధం చేయలే, హాయిగా కలశంలో నీళ్లు పట్టుకుంది, దర్భం ముంచింది, వాళ్ళ మీద ఎంత చల్లుకుంటూ పోయింది. చిక్షేప అని చెప్పారు చూడండి, ఆమె వచ్చిన వల్ల చల్లుకుంటూ పోయింది, అంతే, వాళ్ళు చచ్చిపోయారు రాక్షసులు. కాబట్టి అమ్మ ఊరికి నువ్వు చల్లుకుంటూ పోతేనే వాళ్ళు చచ్చిపోయారే, అది అంటే శత్రువులు. ఆ శత్రువుల్ని ఊరికి అలా నీళ్లు ఇచ్చే వెదదల్లే చంపేశాడు. అటువంటి ఓ స్వరూపిణి నారాయణి నమోస్తుతే. త్రిశూల చంద్రాహి ధరే మహావృషభవాహిని మాహేశ్వరీ స్వరూపేణ నారాయణి నమోస్తుతే. త్రిశూల చంద్రాహిధరే, త్రిశూలం ధరించి, చంద్రాహిధరే చంద్రవంకం నెరవంకం ధరించి, మహావృషభవాహిని గొప్ప నంది వాహనం ఎక్కి, మాహేశ్వరి, మాహేశ్వరుని యొక్క శక్తి, మాహేశ్వరి మనం ముందే చెప్పారంట, మాహేశ్వరుని యొక్క శక్తి స్వరూపంతో ఉన్న ఓ తల్లి నీకు నమస్కారం. మయూర కుక్కుట వృతే మహాశక్తి ధరే అనగే కౌమారీ రూప సంస్థానే నారాయణి నమస్తుతే. అమ్మ మయూర, మయూరం అంటే నెమలి, నెమలి వాహనంగా కలవాడు కుమారస్వామి. ఆ కుమారస్వామి యొక్క అవతారంతో వచ్చింది. కుమారస్వామి వచ్చిన శక్తి ఇక్కడ బయటకు వచ్చి చెప్తారు. కుక్కుట వృతే, కోడిని ధ్వజస్తంభం మీద కలిగి ఉన్నాడు ఆయన. కోడిని ధ్వజస్తంభం మీద పెట్టుకొని, నెమల్ని వాహనంగా పెట్టుకొని, మహాశక్తి అనే ఒక శక్తి ఆయుధాన్ని ధరించి, అలాగే పాపరహితురాలా. పాపరహితురాలు స్పెషల్ గా యోగేశారు పదం. ఎందుకు? ఆ పాపం చేస్తుంటే పడుము ఆడుతుంది వెంటనే, ఆ పౌమాలసి తట్టుకోలేదు, అందుకని వెంటనే ఆమెగా చెప్తున్నారు. అలాగే నువ్వు పాపం లేని దాని, నువ్వు కౌమారీ రూప సంస్థానే, నువ్వు కౌమారీ రూపంలో ఉండేపోతుంది నారాయణి నమోస్తుతి. అటువంటి రిజల్యూషన్ తీసుకో. ఆమెలోంచి రచించిన రూపమే కదా అది. ఆమె లాస్ట్ మన శుంభుడు అడిగాడు కదా, ఏంది నీకు ఎంత బలం ఉంది అంటున్నావు, అంతమంది అమ్మవారి దగ్గర పెట్టుకుని వాళ్ళతో వాళ్ళ ద్వారా యుద్ధం చేశాను, వాడు ఎక్కిరించాడు కదా. ఎక్కిరిస్తే అమ్మవారు ఏం చేశారు, వెంటనే చూస్తావా నా యొక్క విభూతి అని చెప్పి ఆమె నిలబడే కానీ వాళ్ళంతా వచ్చి ఆమె కలుసుకోలేదు. నేను చెప్పుకున్నా కదా ఆ విషయం, ఆమె కలిసిపోయారు వాళ్ళంతా. కాబట్టి అందువల్ల అందుకని నారాయణ నమస్తుతి అని చెప్తున్నారు. ఇన్ని రూపాయలు ఒకదాన్ని వ్యాపించున్నావు కాబట్టి అందుకని నారాయణ నమస్తుతి. ఇంకా శంఖ చక్ర గదా సారంగ గృహీత పరమోయుధే ప్రసీద వైష్ణవీ రూపే నారాయణ. శంఖ చక్ర గదా సారంగ, విష్ణుమూర్తికి ఏవి ఉంటాయో వైష్ణవి శక్తి కూడా అవే ఉంటాయి. వైష్ణవి రూపంలో
విద్య మమ్మల్ని అనుగ్రహించు. వైష్ణవీ రూపే విష్ణు రూపంలో ఉండి నువ్వు మమ్మల్ని అనుగ్రహించు. నారాయణ నమోస్తుతి, అటువంటి ఓ నారాయణి నీకు నమస్కారం. గృహీతోగ్ర మహాచక్రే దంష్టోద్భుత వసుంధరే వరాహ రూపిణి దివే నారాయణి నమోస్తుతే. అమ్మ గృహీతోగ్ర మహాచక్రే, ఉగ్రమైన మహాచక్రాన్ని ధరించి, సుదర్శన చక్రాన్ని ధరించి, దంష్టో కోరలతో, పెద్ద కోరలతో, ధృత వసుంధరే నీ కోరల మీద భూమిని మోసినటువంటి వరాహ రూపిణి వారాహి అమ్మవారు, వరాహ రూపంలో వచ్చినట్టు ఓ వారాహి అమ్మవారు, శివే నువ్వు మంగళాలు కలిగిస్తావు. అటువంటి నీకు నా మంగళాలు కలిగిస్తే నీకు స్పెషల్ గా చెప్పారు. ఎందుకు? వరాహ రూపంలో వచ్చి ఆమె ఏం చేస్తుంది? భూమి దున్నుతుంది. ఆమె చేతిలో ఉంటుంది ముసలం, రోకలు ఉంటుంది ఆమె చేతిలో, నాగలి 2 ఉంటాయి ఆమె చేతులతో. ఆ 2 చేతులతో ఆమె ఏం చేస్తుంది? భూమిని దున్ని మనకు పంటలు పండించడానికి సహకరిస్తుంది వారాహి అమ్మవారు. కాబట్టి అందుకని శివే మంగళం కలిగించే ఓ తల్లి నారాయణి నమోస్తుతే. స్పెషల్ గా ఒక్కొక్కడికి క్వాలిటీ ఉండే వాళ్ళకి ఆ పదాలు వేస్తున్నటువంటి నృసింహ రూపేణోగ్రేణ హంతుం దైత్యాన్ కృతోద్యమే త్రైలోక్య తాణ సహితే నారాయణ నమోస్తుతే. అమ్మ నృసింహ రూపేణ, నృసింహ రూపం ఎట్లా? ఉగ్రంగా వచ్చావు, భయంకరమైన రూపంతో వచ్చావు. ఆ నారాయణలోంచి వచ్చిన నారసింహ అవతారంగా వచ్చావు, నారసింహి అనే రూపంతో వచ్చావు. రూపేణ వచ్చి అంతం దైత్యాన్ రాక్షసులను సంహరించి పాల్సి నోట్లో వేసుకుంది. పంజాత కొట్టడం, నోట్లో వేసుకోవడం. కృతోద్యమే ఉద్యమంగా సంహరించావు. ఒక ప్రయత్న పూర్వకంగా నువ్వు ఒక ఉద్యమంలాగా తీసుకొని దాన్ని చేసావు ఆ పని పూనికతో. అంటే నువ్వు ఎలా చేసావు? చంపడమే జయంగా పెట్టుకొని చక చంపుకుంటూ పోయావు. నృసింహ అవతారం, నృసింహి అవతారం, నారసింహ అవతారంతో. త్రైలోక్య త్రాణ సహితే హితే మేలు చేయడానికి కోసంగా, ముల్లోకాలు త్రైలోక్యం ముల్లోకాలకు హితే మేలు చేయడానికి కోసంగా, త్రాణ రక్షించడానికి కోసంగా తల్లి ఇంత గొప్ప ఘనకార్యం చేశావు. అటువంటి రూపంతో వచ్చిన నారాయణి నీకు నమస్కారం. కిరీటిని మహావజ్రే సహస్ర నయనోజ్వలే రుద్ర ప్రాణహరే చైంద్రి, రుద్ర ప్రాణహరే చ ఐంద్రి నారాయణ నమోస్తుతే. ఐంద్రి రూపంతో వచ్చింది, ఇంద్ర రూపంలో వచ్చింది, ఇంద్రుడి యొక్క శక్తితో ఐంద్రి రూపంతో వచ్చింది ఆ తల్లి. ఆ యుద్ధంలో మనం చూసాం కదండి ఎంత భయంకరంగా చేశారు వాళ్ళంతా యుద్ధం. కిరీటం ధరించి, మహావజ్రాయుధాన్ని ధరించి, సహస్ర నయనోజ్వలే 1000 కళ వచ్చి, ఉజ్వలే ప్రకాశిస్తున్న 1000 కళ్ళు కలిగిన ఓ తల్లి. వృత్ర ప్రాణహరే వృత్రాసురుడనే ఒక రాక్షసుని సంహరించిన ఆ ఇంద్రుని యొక్క అంశతో వచ్చినట్టు ఓ ఐంద్రి శక్తి స్వరూపిణి నారాయణి నమోస్తుతే. అటువంటి నీకు నమస్కారం. శివదూతి స్వరూపేణ హత దైత్య మహాబలే ఘోర రూపే మహారావే నారాయణి నమోస్తుతే. అమ్మ శివదూతి స్వరూపిణి. శివదూతి అని ఎందుకన్నారు? శివుడిని దూతగా పొందింది కానీ శివదూతి అన్నారు. అంతా చదివేశాం, అవన్నీ ఆ కథలో చెప్పేశాను బాగా. శివదూతి ఎందుకు అంటారు అమ్మవారిని? ఆ శివదూతి అమ్మవారు ఏం చేశారు? లాస్ట్ యుద్ధంలో భయంకరంగా అరిచేసింది. ఒక పక్క గంటారామం, శంకారామం, సింహ గర్జన, మధ్యలో ఈమె కూడా పెద్దగా కేకలు పెట్టింది శివదూతి. అందుకని మహారావే, రావే అంటే అరుపు, పెద్దగా అరిచావమ్మా నువ్వు. అక్కడ దైత్య మహాబలే, ఆ రాక్షసులందరినీ కేవలం అరుపుతో చంపేసింది ఆయన. కాబట్టి హత దైత్య మహాబలే, వాళ్ళు రాక్షసులైన మహాబలవంతులైన వాళ్ళని కూడా నువ్వు సంహరించి పడేశావు. ఘోర రూపే, భయంకర రూపం ధరించావు, ఘోరంగా అరిచేశావు. మహారావి పెద్దగా అరిచి వాళ్ళని సంహరించేశావు. నారాయణి నమోస్తుతే. అటువంటి నీకు నమస్కారం. దంశ కరాల వదనే శిరోమాల విభూషణే చాముండే ముండమధనే నారాయణ నమోస్తుతే. దంశ కరాల వదనే, దంశ కోరలు పెట్టుకొని, కరాల వదనే భయంకరమైన ముఖంతో, శిరోమాల విభూషణే శిరస్సులంటే కపాలమాలను ధరించిన, ఆభరణంగా ధరించిన ఓ తల్లి. చాముండేని ఎప్పుడన్నారు? చండముండని చంపినప్పుడు చాముండే అన్నారు ఆమెని. ఎవరిని? కాళికామాతని. ఆ కాళికామాత నిన్నప్పుడు ఏమని పిలిచారు వాళ్ళు? చాముండే అని పిలిచింది అమ్మవారు. చండముండని సంహరించావు కాబట్టి ఈ రోజు నీ పేరు చాముండే అని పిలిచింది అమ్మవారు. కాబట్టి చండే ముండే మదనే వాళ్ళిద్దరిని సంహరించిన ఓ అమ్మ నారాయణి నమోస్తుతే. అటువంటి కాళీ రూపంలో వచ్చిన ఓ అమ్మ నీకు నమస్కారం. ఇంకెక్కడి నుంచి మనం చెప్పామని లలితాశాసనం వచ్చే పదాలే. లక్ష్మి, లబ్ధే, మహావిద్యే, శ్రద్ధే, పుష్టి, స్వధే,
ఇవన్నీ మనకు లలితా సహస్రం వస్తుంది. లక్ష్మీ రూపేణ సంస్థిత, లక్ష్మీ రూపంతో ఉంది. లక్షణం లక్ష్మీ రూప కళతో ఉంది అర్థం, లక్ష్యంతో ఉంది ఒక అర్థం, మనకు సంపాదిస్తుంది ఒక అర్థం. లజ్జే, లజ్జ అంటే సిగ్గు, సిగ్గు రూపంలో ఉంది. అది చెప్తున్నారు అన్నమాట. మనకు లలితా సహస్రం చెప్పేసారు విషయం. హ్రీం స్వరూపిణి, హ్రీం అనే బీజాక్షర స్వరూపిణి లజ్జ అంటారు. అందుకని హ్రీం అనే అందుకని భువనేశ్వరి ముందు శ్లోకం పెట్టిన కారణం అదే. వాళ్ళు ఫస్ట్ ధ్యాన శ్లోకాన్ని భువనేశ్వరి పెట్టారు. భువనేశ్వరి బీజం హ్రీంకారం, ఆ హ్రీంకార బీజ స్వరూపిణి లజ్జాదేవి. అందుకే చూస్తారు. మహావిద్యే, మహావిద్య గొప్ప విద్య ఏంది? శ్రీ విద్య, అమ్మవారి యొక్క మంత్ర స్వరూపం. శ్రద్ధే, అందరిలో శ్రద్ధా రూపంలో ఉండేది ఎవరు? ఆమె. పుష్టి, ఈ పుష్టిని మనం మొన్నే చెప్పుకున్నాం లలితా శాస్త్రంలో. ఎన్ని రకాల పుష్టి అంటే పోషణ శక్తి. పోషణ ఎన్ని రకాలు ఉండాలో మనం చెప్పుకున్నాం. వాక్ పుష్టి, శరీర పుష్టి, పశుధాన్య ధనధాన్య పుష్టి, పశు పుష్టి, మళ్ళీ వచ్చేసి ఐశ్వర్య పుష్టి, ప్రజా పుష్టి, ఇన్ని రకాలుగా చెప్పుకున్నాం. 9 రకాలుగా చెప్పుకొని తేజోవతి అని చెప్పి మనకు లలితా శాస్త్రం వాళ్ళు చెప్పేశారు. పుష్టి రూపేణ సంస్థిత అని మనకు 5వ అధ్యాయంలో కూడా చెప్పారు. పుష్టి అనే రూపంతో ఉంది, పోషణ శక్తిగా ఉంది నువ్వే. స్వధే, స్వధే అంటే పితదేవతకిచ్చే హవిస్సులో ఉండే స్వధా మంత్రం కూడా నువ్వే. ధ్రువే, ధ్రువే అంటే శాశ్వతమైందా, నువ్వు ఎప్పటికీ శాశ్వతం ఉంటావు. మహారాత్రి, మహారాత్రి రూపణ శివ, మహాశివరాత్రి లాగా శివ మహారాత్రి. రాత్రి అనేవి కొన్ని తిథులకి మహారాత్రి వస్తుందండి, వాటిని మహారాత్రులు అంటారు. అంటే ఇప్పుడు కృష్ణుడు పుట్టిన అష్టమి రాత్రి అలాంటివన్నీ మహారాత్రి. ఆ మహారాత్రి రూపంలో ఉండేది ఈమె. మహావిద్యే, గొప్ప గొప్ప మంత్ర విద్యల స్వరూపంతో ఉండేది ఆమె. నారాయణి నమోస్తుతే, ఇన్ని రూపాలతో ఉన్న తల్లి నీకు నమస్కారం. మేధే సరస్వతి వరే భూతి బబ్రవి తామసి నియతే త్వం ప్రసీదేసే నారాయణి నమోస్తుతే. మేధే, బుద్ధి రూపంలోనే నువ్వే. సరస్వతి, వాక్కు రూపంలోనే నువ్వే. వరే, శ్రేష్టమైన దాన్ని నువ్వే. భూతి, భూతి బబ్రవి తామసి. ఇక్కడ అర్థము తామసి అంటే తమగుణం, బాబ్రవి అంటే రజోగుణం, భూతి అంటే సప్తగుణం. ఇన్నరుగా చెప్తున్నారు, పైకి పదాలు మార్చారు. అది భూతి అంటే సంపద వస్తుంది. అలాగే సత్వగుణంతో కూడుకుంది. మరి తమోగుణం, రజోగుణం, ఈ 3 గుణాల రూపంలో కూడా నువ్వే. నియతే, ఎంత నియమం ప్రకారంగా నడిపించేది కూడా నువ్వే. త్వం ప్రసీదేసే, నువ్వే అనుగ్రహించే ఒక ఈశ్వర శక్తి కూడా నువ్వే. అటువంటి నువ్వు, అటువంటి నీకు నారాయణి నమస్తే. సర్వస్వరూపే సర్వేసే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. సర్వస్వరూపే, అందరిలో అన్ని రూపాల్లో ఉండి నువ్వే. సర్వ ఈసే, ఈసే అంటే నియామకురాలు, అందరిని శాసించేది నువ్వే. సర్వశక్తి సమన్వితే, అన్ని శక్తులతో కూడుకుని నువ్వే. భయేభ్య, ఎవరైతే భయపడుతుంటారో త్రాహినో రక్షిస్తావు. దేవి దుర్గే దేవి నమోస్తుతే. ఇంకా దుర్గాదేవి అందరినీ పరస్పరం చెప్పుకుంటూ వస్తున్నాడు. సప్తమాతకులు అయిపోయారు, కాళీ అయిపోయింది, చాముండ అయిపోయింది. ఇప్పుడు అమ్మవారి యొక్క అసల స్వరూపం దుర్గా గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు. దుర్గేదేవి నమోస్తుతే, అటువంటి దుర్గాదేవి నీకు నమస్కారం. ఆమె ఎటువంటిదట? ఏతత్తే వదనం సౌమ్యం లోచనత్రయభూషితం పాతు నర్వ భీత్యభ్యః కాత్యాయని నమోస్తుతే. అమ్మ నువ్వే కాత్యాయని రూపంతో వచ్చా తల్లి, మాకు తెలుసు. ఏతత్తే వదనం సౌమ్యం, ఓ దుర్గాదేవి నీలో నుంచి ఏమొచ్చింది? నీ వదనం ఎలా ఉంది? సౌమ్యం, చాలా ప్రశాంతంగా ఉంది. ప్రసన్న వదనం, సౌమ్యం, చాలా శాంతంగా ఉంది. లోచనత్రయ భూషితం, మూడు కళ్ళతో అలంకరించబడింది నీ ముఖం. పాతున సర్వ భీత్యభ్య, మాకందరికీ వచ్చే సర్వ భీతులు, సర్వ భయాలు తొలగించేటటువంటి శక్తివి. అటువంటి కాత్యాయని రూపంతో ఉన్న ఓ తల్లి నీకు నమస్కారం. జ్వాలా కరాల మధ్యుగ్రమశేషాసుర సూదనం త్రిశూలం పాతు పాతును భీతే భద్రకాళి నమోస్తుతే. భద్రకాళి కూడా చెప్పేస్తాడు. ముందు చాముండ రూప పిలిచింది గాడి చాముండ చెప్పి మళ్ళీ భద్రకాళి మళ్ళీ వరిస్తున్నారు. అమ్మ భద్రకాళి రూపం ఎప్పుడు రక్త బిందుని ఎట్లా రక్తం పడంగానే తాగేసింది ఆయన, అందుకని స్పెషల్ గా చెప్తున్నాడు. జ్వాల కరాల మధ్యుగ్ర
ఉగ్రరూపంతో అశేషాసుర సూదరం అనేక మంది రాక్షసులు సంహరించావు తల్లి. అబ్బా అబ్బా నీ యుద్ధం మేము చూసాం కదా, ఎంత భయంకరంగా చేసావమ్మా. ఒక పక్క నాలుక చాపి రక్త బిందువులు తాగుతూ మళ్ళీ పొరపాటున రక్త బిందువు కింద పడి ఒక రక్త బిందువు వచ్చి వాడిని టక్క నోట్లో వేస్తున్నారు. అలాగే 2 పనులు ఒకేసారి చేయమని చెప్పింది అమ్మవారు ఆ దుర్గాదేవి. 2 పనులు ఒకేసారి చేయాలి. ఏంటది? ఆల్రెడీ పుట్టిన వాళ్ళని తింటూ పోవాలా, రక్తం తాగుతూ పోవాలి, 2 చెప్పింది. అందుకని పెద్ద ముఖం చేసి భయంకరంగా నిప్పులు తిరిగి కళ్ళు పెట్టుకొని అప్పుడు ఆ పని చేసింది. ఎంత భయంకరంగా చూసిందో, ఎక్కడెక్కడ రక్త బిల్లు కనిపిస్తే వాడిని అక్కడ నోట్లో వేసుకున్నాం, బఠానీ వేసుకున్నట్టు నోట్లో వేసుకున్నాం. కాబట్టి ఎక్కడ త్రిశూలం పాతునో భీతే భద్రకాళి. అమ్మ నీ త్రిశూలం ఉపయోగించి ఏం కొట్టావమ్మ అందరినీ. అబ్బా అటువంటి త్రిశూల ధారణమైన నీకు భద్రకాళి నీకు నమస్తే. ఈనస్తి దైత్య తేజాంసి స్వనేనా పూర్వయా జాగత్ సా గంట పాతునో దేవి పాపేభ్యో నస్తుతాని వా. అమ్మ అన్నిటికన్నా లాస్ట్ లో మనకు వాళ్ళు అన్ని శబ్దాలు ఒక్కసారి ఉపయోగిస్తున్నాము. అనిశంభుడు శుంభుని చంపేటప్పుడు వాళ్ళు వస్తుంటేనే అన్ని గంటలు ఒక్కసారి మోగించింది. వాళ్ళు ఊరికే వేటాటహాసం చేసి గమనిపోయాడు. అమ్మవారు ఏం చేశారు? ఒక పక్క సింహం గర్జించింది, ఇంకో పక్క అమ్మవారు గంట వాయించారు, ఇంకో పక్క శంఖం ఊదారు, ఇంకో పక్క అరిచారు. ఇన్ని మళ్ళీ ఆ గంట వాయించడం ఇన్ని ఒక్కసారి చేశారు. ఇన్ని శబ్దాలు ఒక్కసారి పూరించారు. అలా గంట పాతునో గంటను వాయించావే తల్లి. చేసి ఏం చేశావు? మాలో అక్కడున్న దైత్య తేజాంసి రాక్షసుల యొక్క తేజస్సు అంతా కూడా వాళ్ళు వెంటనే చూడ శబ్దానికి పడి చచ్చిపోయారు చాలా మంది. తేజాంసి స్వనేనా పూర్వ స్వనేనా శబ్దంతోనే పూర్వయా జగత్ ఆ జగత్తంతా వ్యాపించిందమ్మా నీ శబ్దం, ఆ గంట శబ్దం. ఆ శబ్దానికి తెచ్చారమ్మా వాళ్ళంతా. అటువంటి పాతునోదేవి మనం రక్షించావు కాబట్టి పాపేభ్యో నా సుతానివా. ఎలా రక్షించావంటే తల్లి సుతానివ కన్న బిడ్డలను రక్షించుకున్నట్టుగా, కన్న బిడ్డలను కన్న తల్లిదండ్రులు ఏ విధంగా రక్షిస్తారో ఆ విధంగా మా పాపాలని తొలగిస్తున్నావు తల్లి. అటువంటి గొప్పదాని తల్లి నా భద్రకాళి నీకు నమస్కారం. అసురా స్వగృహ వసా పంక చర్చితస్తే కరోజ్వల శుభాయ ఖడ్గో భవతు చండికే త్వాం నతావయం. అసుర ఆ రాక్షసుల యొక్క వాళ్ళ స్వగ్వాస వాళ్ళ యొక్క తరలు కట్ చేస్తూ పోతుంటే ఖండిస్తూ పోతూ ఉంటే ఆ కత్తితో ఆ కత్తి కట్ట చందన చర్చిత అన్నట్టుగా అమ్మ నిరాణి సరే నీ యొక్క కత్తికి పంకజ చర్చిత పంకం బురద పూసినట్టుగా వాళ్ళ తలల్లో ఉండే ఆ తలలో ఉండే రక్తం మాంసం అంతా కూడా చర్చితమైనట. మనం గంధం పూసినట్టుగా కత్తికంతా కూడా వాళ్ళ తలల్లో ఉండే రక్తము వాళ్ళ తలలో ఉండే మాంసం అంతా అతుక్కుందట, పైపుతగా కూడబడిందట కత్తికి. కరోజ్వల నీ చేతిలో ఉండే కత్తి ఉజ్వలంగా ప్రకాశించింది. శుభాయ అది శుభం కలిగిస్తుంది. ఖడ్గో ఆ ఖడ్గము భవతు మాకు శుభాన్ని కలిగించుగాక నీ ఖడ్గం. చండికే త్వాం నతావయం. అమ్మా ఓ చండికాదేవి త్వాం నిన్ను నతావయం మేము నమ్రతతో వినయంతో నమస్కరిస్తున్నాం. వినయంతో నమస్కరించి నువ్వు ఖడ్గం ధరించి వాళ్ళను ఖండించినప్పుడు నీ ఖడ్గానికైనటువంటి ఆ రక్తము మరకులే మాకు శుభాన్ని కలిగిస్తాయి తల్లి. అంత గొప్ప ఖడ్గం ధరించిన ఓ చండికాదేవి నీకు నమస్కారం అది చెప్తున్నాడు. అంటే దృశ్యంతో వాళ్ళు చేసిన ఘనకార్యాన్ని మొత్తం ఏమంటారు మనం రివైండ్ కొడుతున్నాడు. ఒక్కసారి జరిగిపోయిందంతా తీసుకొచ్చి మనం కళ్ళ ముందు కనిపింపజేస్తున్నాడు. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. రోగానశేషానపహంసి తుష్టే తుష్టాన్ తుష్టాతు కామాన్ సకలానభీష్టాన్ త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితాహ్య శ్రేతాం ప్రయాంతి. అమ్మా రోగానశేషాన్ అపహంసి రోగాలు వచ్చాయనుకో అపహంసి వాడు తొలగించేస్తాం. ఎప్పుడు తుష్ట నువ్వు తుష్టురాలు నువ్వు సంతోషించినప్పుడు మా మీద ప్రేమ కలిగి మేము చేసే పూజలు అయితే నీకు నచ్చాయనుకో అప్పుడు నువ్వేం చేస్తావు? మా రోగాలు తొలగించుకోస్తావు. దృష్టాతు కామాన్ సకలానభీష్టాన్ కోపం వచ్చిందా? నీకు కోపం ఎప్పుడు వస్తుంది? మా యొక్క కామాన్ మా కోరికల మీద నీకు కోపం వస్తుంది. ఎప్పుడు నిన్ను సంతృప్తిగా మేము పూజ చేస్తే
మా కోరికల మీద నీ కోపం వచ్చి సకలాన అభిష్టాలు అన్ని కోరికలను కూడా తొలగించేస్తాం. అంటే కోరికలు లేని స్థితి తీసుకెళ్ళిపోతాం. అంత గొప్ప స్థితి నీవు కలిగిస్తావు. త్వామాశ్రితానాం న విపన్నరాణాం. అమ్మ మేము ఆపదల్లో విపన్నులు ఆపదల సమయంలో విరుక్కుంటే అప్పుడు తాము ఆశ్రితానా నిన్నుగానే ఆశ్రయిస్తే, ఇది కూడా మనం అంతా చెప్పేసుకున్నాం అండి. అక్కడ ఎగ్జాంపుల్ చెప్పుకుంటా అనుకుంటా సప్త శ్లోకిలో నిన్ను ఆశ్రయిస్తే మాకు ఆపదలు తొలగిపోతాయి. తాము ఆశ్రయితాం ప్రయాంతి. నిన్ను ఆశ్రయించే వాళ్లకు జరిగే గొప్ప విషయం ఏంటంటే ప్రయాంతి పొందుతారు. ఏం పొందుతారు? ఆశ్రయితాం. నువ్వే విధంగా మాకు ఆశ్రయం ఇస్తావో నీలాగా మనుషుల్లాగా పుట్టిన మేము కూడా నీలాగా అందరికీ ఆశ్రయం అవుతాం. అంత గొప్ప స్థితి మమ్మల్ని తీసుకెళ్ళిపోతాం. అంత గొప్పదాయి నువ్వు. మేము కూడా నీలాగే రోగాలు కలిగించే శక్తి వస్తుంది, ఇతరుల కోరికలు తీర్చే శక్తి వస్తుంది, కోరికలు లేకుండా చేసే స్థితి కూడా మాకు వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది? నిన్ను ఆశ్రయిస్తూ. అంటే మించిలేదు. ఏతత్కృతం యత్కదనం త్వయాద్య ధర్మద్విషాం దేవి మహాసురాణాం రూపైరనైక బహుదాత్మమూర్తిం ప్రత్వాంబికే తత్ప్రకరోతి కామ్యాం. ఏతత్కృతం. అమ్మా ఈ విధంగా నువ్వు చేశావే, ఇన్ని రూపాలతో ఇంత భయంకరమైన యుద్ధం చేశావే, ఏదైతే చేశావో, ఏ పనైతే నువ్వు చేశావో, కథనం ఏ విధంగా జరిగిందో నీ యుద్ధం అంతా మేము కళ్ళారా చూసాం. త్వయాజ్య అదంతా కూడా ధర్మద్విషం ధర్మానికి శత్రువు. ఎవరు? ఆ రాక్షసుడు. ఆ రాక్షసులంతా కూడా అధర్మాన్ని ఆచరించి ధర్మాన్ని వదిలేశారు. అటువంటి వాళ్ళందరినీ కూడా దేవి మహాసురాణం అటువంటి గొప్ప రాక్షసులు భయంకరమైన రాక్షసులందరినీ కూడా ఏం చేశారు? రూపైరనైకై బహుదాత్మమూర్తి. అమ్మా నీలో నుంచి అన్నింటి యొక్క రూపాలతో అన్ని రూపాలు నీలోంచి బయట తీసుకొచ్చి దుర్గుటి ముడిస్తే కాళీ అమ్మవారు పుట్టారు, కౌశికి అమ్మవారు పుట్టారు, అందరు అమ్మవార్లు ఆమె బయటకొచ్చారు. మొట్టమొదటి కౌశికి అమ్మవారు వచ్చారు పార్వతీదేవి నుంచి. ఆమెలో నుంచి మిగతా అందరు అమ్మవారు వచ్చారు. కాళీమాత వచ్చా, సప్తమాత కూడా వచ్చి అందరు వచ్చారు. అందుకే చెప్తున్నాడు రూపైరనైకై నీ రూపం నుంచి అనేకమైనటువంటి బహుదాత్మమూర్తి అనేక నీ ఆత్మమూర్తులంతా బయటకు వచ్చారు. కృతాంబికే తత్ ప్రకరోతి కామ్య. అమ్మా ఈ విధంగా చేయాలంటే ఎవరెవరు అవుతుందమ్మా? నీలోంచే ఇతర శక్తులంతా వచ్చి యుద్ధం చేశారే. ఈ ఘోరమైన యుద్ధాన్ని మేము పట్టా చూసామే. ఇక్కడ దాకా జరిగిన విషయం అంతా గమనిస్తే మాకేమర్థం అవుతుంది? నీ రూపంలో నుంచి అనేక రూపాయలు నీలోంచి పెట్టుకొచ్చాయి. అవంతా వచ్చి యుద్ధం చేశాయి. దేవత ఇంకోటి చేస్తారా? ఎవరెవరు అవుతున్నది? ఎవ్వరు అలాగా. తత్ ప్రకరోతి కాన్య ఇతరులుగా ప్రకరోతి కరోతి అన్య ఇతరులు ఎవరు చేయలేరు. నీవు తప్ప ఇది ఎవరు చేయలేరు. సాధ్యం కాని విషయం కాదు. విద్యాసు శాస్త్రేషు వివేక దీపేషు ఆద్యేషు వాక్యేషు చకాత్తదన్యా మమత్వ గట్టేటి మహాంధకారే విభ్రామయేత్య తదీవ విశ్వం. విద్యాసు విద్య నువ్వే, విద్యల రూపంలో ఉంది నువ్వే విద్యలు ఇచ్చావు విశ్వానికి అంతటి. శాస్త్రేషు ఇచ్చేసావు. విద్యలంటే మనకు రెండు రకాలు. ఏంటవి? మామూలుగా పరా విద్య అపరా విద్య. అంటే ప్రపంచంలో నువ్వు బతకడానికి కావాల్సినటువంటి వృత్తి విద్యలు. మళ్ళీ నువ్వు ఆధ్యాత్మికంగా ఎదిగి మోక్షాన్ని పొందే పరా విద్యలు. అపర అంటే లౌకికమైనవి, ప్రపంచానికి సంబంధించినవి. పారమార్థికమైన విద్యలు నువ్వే ఇచ్చావు. రెండు రకాలు నువ్వే ఇచ్చావు. ఆ రెండు రూపాల్లో ఉంది నువ్వే. శాస్త్రేషు శాస్త్రాలు ఇచ్చావు మాకు. నువ్వు ఎట్లా చేస్తున్నావు అంటే నీ క్రియ ఇక్కడ విశ్వమంతా మాయ సృష్టి చేసి ఆ మాయను తొలగించుకునే కీ ఆ తాళం కూడా మాకు ఇచ్చేసావు. మాయ పెట్టావు, మాయను తొలగించుకునే విద్యలు అన్ని శాస్త్రాన్ని మాకు ఇచ్చేసావు. అని నేను గాయించడం శాస్త్రేషు వివేక దీపం. అసలు మాలో ఉండి వివేకం బుద్ధి పనిచేయడం. ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అని తెలుసుకునే ఒక మార్గాన్ని నిర్దేశించే శక్తి కూడా మాకు ఇచ్చావు. అసలు నువ్వు శక్తి ఇచ్చావు, విద్యను ఇచ్చావు, శాస్త్రాలు ఇచ్చావు. ఆర్జేషు మొట్టమొదటి అసలు మొదలు పెడితే వేదాలు ఇచ్చేసావు. ఆది మొట్టమొదటి వేదాలు ఇచ్చేసావు. వాక్యేషు వాక్యాలు ఇచ్చేసావు. పోనీ వేదాలంతా కావాలంటే వేదాల్లో మహామంత్రాలు ఉన్నాయి. అహం బ్రహ్మాస్మి అట్లా అంటుంది. అట్లాంటివి కలిసి మీరు తెలుసుకుంటాం. అది కూడా ఇచ్చావు. కాస్తధన్య ఈ అన్ని శాస్త్రాలు నువ్వు తప్ప ఇంకెవరు లేదు.
శాస్త్రాలు ఇచ్చావు, విద్యలు ఇచ్చావు, మంత్రశక్తులు ఇచ్చావు, అన్ని నువ్వే ఇచ్చావు. నువ్వు కాంది ఏం లేదు భూమి మీద, అన్ని నువ్వే, అన్ని ఇచ్చేసావు. కానీ మాకేమవుతుంది? మమత్వ గర్తేపి మహాంధకారే. మనం తెలుసుకున్నాం కదా ఈ శ్లోకం అంతరార్థం. శుంకుడు ఎవరు, నిశుంకుడి విషయం నేను అంతరార్థం తెలుసుకున్నాం కదా. ఎలా ఉన్నది, ఎంత భయంకరంగా ఉంది. ఇట్లాంటి పాయింట్లను మనం కనుక్కోవచ్చు అంతరార్థం. ఇక్కడ దేవతలు చెప్పేశారు, ఇన్ని ఇచ్చినా మేము ఎక్కడ ఇరుక్కోబోతున్నామంటే, ఇన్ని శాస్త్రాలు ఇచ్చినా, ఇంత వేదాలు ఇచ్చినా, ఇన్ని విద్యలు ఇచ్చినా, ఎన్ని ఇచ్చినా కూడా నువ్వు మేమెందుకు పనికి మనం తయారవుతున్నాం అంటే, మమత్వ గర్తేటి మహాంధకారే. మమత్వం, నాది అనే ఒక మమకారం, మమకారం అనే ఒక కారం పూసుకున్నాం. మహాంధకారే, ఒక మరీ భయంకరమైన చీకటి ఇంకోటి, అది అహంకారం. నేను, నన్ను గౌరవించలేదు అనే ఒక్క పాయింట్ దగ్గర కూర్చొని ఉంటాం మేము ఈ రెండింటిలోనే మమత్వ గట్టేది. గట్టం అంటే గుంట, ఆ గుంటలో పడిపోయాం మేమంతా. ఏ గుంటలో పడిపోయాం మేము? ఆ గోతిలో పడిపోయాం. ఏ గోతిలో? మమకారం అహంకారం అనే గోతిలో పడిపోయాం మేము. విభ్రామయేతీవ విశ్వం. ఈ విధంగా నువ్వు పరిభ్రమింపజేస్తున్నావు, విశ్వాన్ని తిప్పుతున్నావు. ఈ రెండింటితోనే, మమకారం అహంకారం రెండింటితోనే ఈ విశ్వాన్ని చక్రం తిప్పినట్టు తిప్పుతున్నావు నువ్వు. కానీ మేము ఆ గుంటలో పడిపోయాం. మేము చేసిన గంటలు మాకు ఎన్ని విద్యలు ఇచ్చినా, ఎన్ని వేదాలు ఇచ్చినా, వేద వాక్యాలు ఇచ్చినా, శాస్త్రాలు ఇచ్చినా, ఏమి ఇచ్చినా, ఎన్ని ఇచ్చినా కూడా ఈ గుంటలోంచి మేము బయటకు రాలేదు. అది మేము చేసేది. ఎంత బాగా చెప్పాడు. చాలా డిక్లేర్ చేశాడు. విశ్వంలో ఉండే అతి రహస్యమైన విషయాన్ని బట్టబయలు చేశాడు. ఏం చేశాడు? అహంకారం మమకారం రెండు భూతాలతో ఆ గుంటలో పడిపోయినాము. నువ్వు ఆ రెండింటిని బాగా తిప్పి మాయా ప్రపంచాన్ని తిప్పుతున్నావు. ఈ విశ్వాన్ని తిప్పుతున్నావు నువ్వేమో. మేమేమో ఆ గుంటలో పడిపోతాం. గుంటలో బయటకు వచ్చిన కోసం మార్గం మాకు ఇచ్చేశారు. బయటికి రావడానికి ఇది దారిందిరా, అందుకొని తాడందుకొని రాండ్రా అని చెప్పి శాస్త్రాలు అన్ని ఇస్తే, మా శాస్త్రాలు మేము చదివితే కదా మాకు తెలియదు అంత విషయం. మనం చదివితే కదా మాకు తెలుస్తుంది, మనకు దొరుకుతుంది. వాళ్ళు ఇచ్చేశారు. నీకు వేదాలు చెప్పినా వేదాల సారం కూడా ఇది అహంకారం అహంకారమే. నువ్వు భగవద్గీత సారం తీసుకున్న అహంకారం. నేను చెప్పున్నాం కదా భగవద్గీతలో, మనం చెప్పున్నాం కదా పాయింట్. మన క్లాస్ చెప్పున్నాం కదా, ఆ రెండు భూతాలే భయంకరమైంది. అంటే రెండింటి చేసింది ఆ కష్టం. వాటితో మమ్మల్ని తిప్పుతున్నావు. కానీ వాడు తొలగించుకునే మార్గాన్ని కూడా నువ్వే చూపిస్తావు. ఆ కీ కూడా మాకు ఇచ్చేసావు. ఆ గోతులోంచి ఎట్లా బయటికి రావాలో, ఏది పట్టుకుంటే బయటకు వస్తా అనే విషయం మాకు చెప్పేశావు. కానీ మేము పట్టుకోము, మేము చదవం. మేము ఎక్కడ ఉంటాం? పారాయణ దగ్గరే ఉంటాం. మేము లోపలేమో మేము తెలుసుకోము ఈ విషయాన్ని. తెలుసుకుంటే కదా నువ్వు బయటికి పోవడానికి. ఆ గుంటలోంచి బయటికి ఎప్పుడు వస్తావు? ఎంతకాలం ఆ గుంటలో కూర్చో ఉంటావు? ఆ గుంటలోంచి బయటికి ఇచ్చేది ఎప్పుడు? బయటికి రావాలంటే అమ్మవారు చెబుతుంది మాయతో. ఆ మాయ తొలగించుకోవాలి. నీకుండే మార్గం ఏంటంటే, అమ్మ మాకు మార్గం నువ్వే చూపించావు, గోతులో పడేసింది నువ్వే, గోతులోంచి బయటకు వచ్చే మార్గం చెప్పింది కూడా నువ్వే. కానీ మేము పట్టించుకుంటాం. రక్షాంసేతోగ్ర విషాశ్చ నాగా యత్రారయోదస్సు బలాని యత్ర దావానలో యత్ర దదాబ్ధి మధ్యే తత్ర స్థితా త్వం పరివాతి విశ్వం. అమ్మ రక్షాంసి, రక్షించాలి. యతోగ్ర విషాశ్చ నాగా, భయంకరమైన విష సర్పాల మధ్య కూర్చో ఉన్నాను. ఆ విష సర్పాలు నువ్వే కాపాడాలి. మా ఆలోచనలు ఎలా ఉంటాయి? విష సర్పాలు లాంటి. అట్లాంటి వాటిని తొలగించాల్సిన శక్తి నీకు తప్ప మాకు లేదు. ఎత్రారయో, అరయో, అరా అంటే శత్రువులు. శత్రువులు కూడా నువ్వే తొలగించాలి. మాకు శత్రువులు ఎప్పుడు ఉంటారు, మేము తొలగించుకోలేదు, నువ్వు తొలగించాల్సి. దస్యు బలాని ఎత్ర. దస్యుడంటే దొంగలను ఒక అర్థం, లోపల అర్థం అయితే వెన్నుపోటు పొడిచేవాళ్ళు. ఇదే మనకు లోకంలో ఉండదు. మన ముందు కూర్చొని బాగా తీయగా మాట్లాడతారు, మన వెనకే మన గురించి కామెంట్స్ ఇస్తారు. మన ముందు కూర్చొని హాయిగా తీయగా మరి మాట్లాడతారు. వెంటనే మనం అన్నట్టు పక్క తిరగంగానే వెంటనే మన గురించి కామెంట్ చేస్తారు. వీడంతా వేస్ట్ ఫెలోస్, వాళ్ళకేం రాదండి అని చెప్పేస్తారు. మన ముందేమో అబ్బా నిన్ను మించిన వాళ్ళని పోలేస్తారు. దీన్ని వెన్నుపోటు పొడవడం అంటారు. అటువంటి భయంకరమైన పరిస్థితులు మాకున్నాయి. మాకు దొంగలు ఉన్నారు, మాలోనే దొరలు ఉన్నారు, మాలోనే శత్రువులు
ఉన్నారు, మాలోనే పాములు లాంటి మా విషం కక్కే మనుషులు ఉన్నారు, అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మా మధ్య. వాడన్నీ నుంచి రక్షించాల్సిన బాధ్యత నీకే రక్షాంశి. ఇంకా దావానలో అనలో అగ్ని దావానం, అరణ్యంలో వస్తుంది దావానం అంటుకుంటుంది, అటువంటి అగ్నిలో గాని అగ్ని మధ్యలో గాని ఏత్ర తదాబ్ది మధ్య సముద్రం మధ్యలో కూడా బడవాగ్ని వస్తుంది. ఆ బడవాగ్ని రూపంలో కూడా నువ్వు ఉండి తత్ర స్థితాత్వం పరిపాసి విశ్వం, అట్లా ఉండి కూడా రక్షిస్తున్నావు మనకు. అది గొప్ప విషయం. నువ్వు సముద్రంలో ఉండి బడవాగ్నిలాగా ఉన్నావు, అడవుల్లో దావాగ్నిగా ఉన్నావు, అన్ని రూపాల్లో నువ్వు ఉన్నా కూడా మమ్మల్ని రక్షిస్తున్నావు. నేను ఇంత మాత్రం ఉన్నా అంటే కారణం ఏంటంటే నువ్వే. ఏముంది మనం చూస్తున్నామండి, మన అగ్నిపర్వతాలు చూస్తే ఒక అగ్నిపర్వతం వచ్చి వస్తే ఎంతెంత ప్రాంతాన్ని ఆక్రమిస్తున్నది, అన్ని మాడి మసైపోతున్నాయి. అలా అనుక్షణం వచ్చేపట్టి మన ప్రపంచం ఎప్పుడో దాడిపోయినదిగా, దాడి కూడా హద్దులు పెడుతోందా. అందువల్ల ఇప్పుడు మన వాళ్ళు సైంటిస్ట్ పైనుంచి తెలుసుకుంటున్నారు ఎక్కడ దాకా వస్తుంది, దాని ప్రభావం ఎక్కడ దాకా ఉంటుంది, మనం తెలుసుకుని ఆ ప్రాంతాలంతా ఖాళీ చేయిస్తారు. అలా చేసుకుని రక్షించబడుతున్నాం. ఎవరు రక్షించేది? ఆమె రక్షించాల్సిందే. త్వం పరిపాసి విశ్వం, ఈ విధంగా పరిపాలన చేస్తున్నావు విశ్వాన్నంతటి కూడా. విశ్వేశ్వరీం త్వం పరిపాసి విశ్వం, విశ్వాత్మికాధారయసీతి విశ్వం, విశ్వేశవంద్యా భవతి భవంతి, విశ్వేశ్వరయో మే త్వయి భక్తి నమ్రా. విశ్వేశ్వరీం త్వం పరిపాసి విశ్వం, మా విశ్వేశ్వరి విశ్వానికంతటికి ఈశ్వరు నువ్వు, శాసనకర్తలు. అటువంటి త్వం నువ్వు పరిపాసి విశ్వం, అటువంటి విశ్వాన్ని నువ్వు పరిపాలన చేస్తున్నావు ఏ లోపం లేకుండా. ఇప్పుడు మనకు అందరు పరిపాలన చేస్తున్నారు మన రాజకీయ నాయకులు, అన్ని దోషాలే, ఒక్కటి కూడా పర్ఫెక్ట్ గా ఉండదు, అన్ని అప్పులమయం, అంతా ఎప్పుడు రోడ్డు బడ్జెట్లు, ఎప్పుడు ఏదో ఒక లోపం. పరిపాలనలో ఎక్కడ చూసినా సంతృప్తికరంగా ప్రతి ఒక్కరు సంతృప్తి పరిచే రకంగా ఏ పరిపాలన ఎవడు లేదు. కానీ అమ్మవారు మాత్రం ఈ విశ్వాన్నంతటి పరిపాలన చేస్తోంది ఏ లోటు లేదు. విశ్వాత్మిగా ధారయతి సీతి విశ్వం. విచిత్రం ఏంటంటే అమ్మా, విశ్వం నువ్వు ధరించి ఉన్నావు, విశ్వం లోపల ఉన్నావు, విశ్వేశ్వరిగా ఉన్నావు, విశ్వాన్ని పరిపాలన చేస్తున్నావు, విశ్వం బయట ఉన్నావు, విశ్వాన్ని ధరించున్నావు. ఇప్పుడు నేనే ఉన్నాను, ఈ చీర ధరించున్నానండి, నేను జాకెట్ వేసుకో ఉన్నాను, బాగా కట్టుకో ఉన్నాను, వీటితో నాకేమైనా సంబంధం ఉందా? కానీ అమ్మవారికి లాగా ఆమె ధరించింది విశ్వం, ఈ శరీరం లోపల ఆమె ఉంది, శరీరం బయట ఈ గుడ్డల్లాగా ధరించింది విశ్వాన్ని. అంటే లోపల బయట ఎవరే ఉన్నారు? ఆమె ఉంది. అటువంటి శక్తి నీకుంది, నువ్వు ధరించి ఉన్నావు, మళ్ళీ లోపల నువ్వే ఉన్నావు, విశ్వాత్మికగా నువ్వే ఉన్నావు, విశ్వేశ్వరి ధారేసి ధరించున్నావు, రెండు చేస్తున్నావు. అంటే బయట లోపల ఎవరున్నారు? ఆమె ఉంది, నీకెవరు లేదు. కానీ మాకు తెలియడం లేదు. తెలియడం కోసం నువ్వేమి ఇచ్చావు? శాస్త్రాలు ఇచ్చావు, వేదాలు ఇచ్చావు, మేము వినాం కదా. విశ్వేశ వంద్య భవతి భవంతి, విశ్వేశ వంద్య, అటువంటి నువ్వు విశ్వేశ్వరుడి చేత కూడా వంద్య నమస్కరించబడతావు. ఎందువల్ల? ఈ విశ్వాన్ని పరిపాలన చేస్తోంది నువ్వు, విశ్వేశ్వరుని యొక్క శక్తి నువ్వే. కాబట్టి ఆయనంతటి వాడు కూడా ఆహా ఏం పరిపాలన చేస్తున్నావు అని చెప్పి నీకు నమస్కారం పెడతాడు, అంత గొప్పదైన నువ్వు. కాబట్టి భవంతి విశ్వాశ్రయో, నిన్ను గాని ఆశ్రయిస్తే, విశ్వానికంతటికి ఆశ్రయించే నిన్ను మాత్రమే ఆశ్రయిస్తే, ఏ త్వయి భక్తి నమ్రా, ఎవడైతే భక్తితో నీకు నమస్కరిస్తాడో అటువంటి వాడు ఏం చేస్తాడు? ఈ విశ్వానికి వాడు ఆశ్రయిస్తానంటాడు. ఎవరైతే విశ్వేశ్వరుడు అంతటి వాడే నీకు నమస్కారం చేస్తుంటే, విశ్వాన్ని నువ్వు ధరించి ఉంటే, విశ్వంలో నువ్వు వ్యాపించి ఉంటే, అటువంటి నిన్ను భక్తితో ఎవరైతే నిన్ను సేవించి నిన్ను ఆశ్రయించుకుంటాడో వాడేమవుతాడు? ఈ విశ్వానికి వాడు ఆశ్రయం అవుతాడు. అంటే వాడే అమ్మవారు అయిపోతాడని అర్థం. అది అహమిచ్చే విభావయే భవాని అని అర్థం. దేవి ప్రసీద పరిపాలయనోరి బీతే, నిత్యం యథాసురవదా దదునైవ సజ్జ, పాపాని సర్వ జగతాం ప్రసమం నయాసు, ఉత్పాతపాకజనితాంశ మహోపసర్గాన్. దేవి ప్రసీద, ఓ అమ్మ ఇప్పుడు నేను చెప్పేశాను, నువ్వే విశ్వాన్ని ధరించున్నావని, విశ్వంలోనే మాయ ఉందని, విశ్వంలోనే అహంకారం మమకారం ఉందని ఇవన్నీ చెప్పేశాను తల్లి. నీ దగ్గర విషయాలు చెప్పాను నీకు అని అనుకుంటావేమో నువ్వు, కానీ నీ దగ్గర
ప్రపంచాన్ని నువ్వే తొలగించగలవు కదా, ఇంకెవరు తొలగిస్తారా? అవ్వదు. కాబట్టి దేవీ ప్రసీద, మమ్మల్ని అనుగ్రహించుతారు. మేము మా వల్ల కావడం లేదు, మా అహంకారం మమకారం మేము జయించలేం, నువ్వు ఇచ్చిన ఈ మాయా ప్రపంచాన్ని మేము జయించలేం, మా వల్ల కాదు. కాబట్టి నువ్వే అనుగ్రహించు, పరిపాలించు తల్లి. ఇది కోరుతున్నారండి వాళ్ళు. దేవతలంతా చాలా వినయంగా అడుగుతున్నారు. అది భీతే అమ్మా, నువ్వు మాకు భయంకరమైన భయం కలిగింది ఎప్పుడు? రాక్షసుల వల్ల. ఎంత భయం కలిగింది అంత భయం కలిగింది. ఆ శుంభుడు నిశుంభుడు వల్ల వాళ్ళు ముల్లోకాలు ఆక్రమించి మమ్మల్ని నానా తిప్పలు పెట్టారు. అటువంటి వాళ్ళ వల్ల మేము చాలా భయపడ్డాం. కానీ నువ్వు ఆ భయాన్ని మాత్రం తొలగించావు. కానీ మా నేను ఇంకో కోరుకుంటున్నాను, నిత్యం ఈ విధంగా ఎప్పటికీ అమ్మా, ఈ రోజు కాదు, ఇప్పుడు జరిగింది అయిపోయింది, కానీ ఎప్పటికీ రాక్షసులు ఉంటారు కదమ్మా, కోరిక తగ్గుంటు ఈ రాక్షసులు ఇలా గుర్తూనే ఉంటారమ్మా. కాబట్టి యథా అసుర వధాధునైవ, నువ్వు ఈ విధంగా వచ్చే ఆ రాక్షసులందరినీ కూడా ఎప్పటికీ సంహరించాలి, ప్రతినిత్యం సంహరించాలి. నిన్న మనం చెప్పుకున్న అంతరార్థంలో మీకు అంతా అందరికీ అర్థమైంది. దాంట్లో అంతరార్థంలో ఎంత విషయం మీరు విన్నారు కదా నిన్న. కాబట్టి అవన్నీ శక్తులు మనం ఎదిరించలేదు. ఇప్పుడు మన భూమి అంతా అదే ఆక్రమించింది, ఆ దుష్టత్వం ఆక్రమించింది. ఎవరు జరిగిస్తారు దాన్ని? కాబట్టి నువ్వే వచ్చి ఆ దుష్టుని తొలగించు. సజ్జ వెంటనే చేయమ్మా, ఆలస్యం చేస్తుంది. ఇక ముందు కూడా వస్తారు రాక్షసులు, మాకు తెలుసు. వాళ్ళందరినీ నువ్వే సంహరించాలి, అది కూడా నువ్వు వెంటనే రావాలి, ఆలస్యం చేయదు. పాపాని సర్వ జగతాం ప్రసమం నయాసు, మా పాపాత్ములంతా పాపము ఈ జగత్తంతా వ్యాపించిపోయింది, ఎప్పుడూ ఉంటుంది కూడా ఈ పాపం. కాబట్టి దీన్ని ప్రసమనం, దాన్ని తొలగించు. ఉత్పాత పాత జైతాంశ, ఇంకా ఉపద్రవాలు వస్తుంటాయి ఈ విశ్వంలో. ఉపద్రవాలు ఒక పక్క, ఆపదలు ఒక పక్క, మహోపసర్గాన్ ఆపదలు వస్తుంటాయి, మళ్ళీ ఉపద్రవాలు వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి, ఈ రాక్షసులు లాంటి మనుషులు వస్తుంటారు. మాకు అనేక రకాల భయాలు మాత్రం ఎప్పుడు కలుగుతుంటాయి, భయాలు లేని క్షణం లేదు మాకు. కాబట్టి ఈ బాధలను నువ్వు ఎవరు తొలగించాలా? నువ్వే తొలగించాలి. ఇంకెవరు తొలగిస్తారు తల్లి? శక్తి మంత్రాలు నువ్వే. కాబట్టి అందుకే నేను ఇంత స్తోత్రం ఎందుకు చేశామంటే, నీ గురించి ఇంత ఎందుకు చెప్పామంటే మాకు ఈ పని చేసి పెట్టు. ప్రణతానాం ప్రసీదత్వం దేవి విశ్వాస్య కారిణి త్రైలోక్యవాసిన మీచే లోకానాం వరదాభ. అమ్మా ప్రణతానాం ప్రసీద, నేను త్రికరణ శుద్ధిగా నీకు ప్రణతి అంటే త్రికరణ శుద్ధిగా నమస్కారం. నమస్కరించే వాళ్ళకి ప్రసీద, నువ్వు అనుకరిస్తావు. దేవి విశ్వార్తి హారిణి, విశ్వంలో ఉండే హారిణి తొలగిస్తావు. ఆర్తిగా ఉండే బాధలు, ఎవరైతే దీనిలో బాధలు పడుతుంటారో వాళ్ళందరి బాధను కూడా నువ్వు తొలగించే శక్తి నీకుంది. త్రైలోక్య వాసని మీడ్చే, నువ్వు ఈ 3 లోకాలను కూడా ఆక్రమించున్నావు, నువ్వు లేనిదంటూ లేదు. లోకానం వరదాభవ, దయచేసి ఈ లోకంలో ఉండే అందరికీ కూడా నువ్వు వరం ప్రసాదించు. ఇది నేను కోరుకుంటున్నాను, నేను అర్థిస్తున్నాను తల్లి. నేను అందరి కోసం అడుగుతున్నాను, మా స్వార్థం కోసం అడగడం లేదు. మనం గుర్తుపెట్టు కోసం దేవతలకి మనకు తేడా ఏంటంటే, దేవతలు లోకా సమస్త సుఖినో భవంతుని కోరుకుంటారు. అలా కోరుకున్న వాళ్ళ కోరికలే అమ్మవారు తీరుస్తారు. అందుకనే వాళ్ళని దేవతలు అంటారు. ఆ దేవతా లక్షణం మనకుంటే మనల్ని కూడా దేవతలు అంటారు. సింపుల్ లాజిక్. దేవి వాచ, అమ్మవారు చెప్తున్నారు. అప్పుడు వాళ్ళ స్తోత్రం అంతా వినింది, వాళ్ళు అడిగిన కోరికలు వినింది. అమ్మవారు చెప్తున్నారు, వరదాహం సురగణం వరం మనసేచ్ఛద తం వృణుధ్వం ప్రయచ్చామి జగతా ఉపకారకం. ఈ జగత్తుకు ఉపకారం కలిగించడానికి మీరు ఏ కోరిక కోరినా నేను ఒప్పుకుంటాను. ఎప్పుడు అట్లాంటి కోరికలు కోరుకోవాలి. కాబట్టి జగతాం ఉపకారకం, ఈ జగత్తుకంతా ఉపకారం కలిగించే కోరికలు ఏవైనా సరే ఓకే, నేను తీర్చేస్తాను. తం వృణుధ్వం ప్రయచ్చామి, చెప్పండి మీకేం కోరికలు కావాలి. వరదాహం సురగణ, ఓ సురగణ దేవతా గణం అంతా కూడా, ఓ దేవతా గణం ద్వారా నేను మీకు చెప్తున్నాను, వరదాహం నేను వరం ఇస్తాను, మీకు అహం నేను ఇస్తాను. వరం మనసేచ్ఛద, మీ మనసుకు తగినట్టు కోరండి, కానీ కండిషన్ ఏంది? అంతా జగత్తుకంతా మేలు తొలగించే కోరికలే కోరాలి. అలాంటి కోరిక కోరితే నేను వెంటనే నిలుస్తాను, ఏం కావాలో కోరుకోండి అనింది. దేవావోచు, దేవతలు చెప్తున్నారు, సర్వబాధ ప్రశమనం త్రైలోక్య
వైర్వినాశనం. అమ్మ మేమేం కోరుకుంటామమ్మా? సర్వ బాధ శమనం, అందరి యొక్క బాధ తొలగించాలి. త్రైలోక్య శాఖలేసు, నువ్వెవరి? ముల్లోకాలకి, అన్ని లోకాలకి నువ్వు ఈశ్వరుని. కాబట్టి ఏవమేవాత్వయ, ఇప్పటిదాకా నువ్వు చూసావు కదమ్మా ఎన్ని కష్టాలు పడ్డాము మేము రాక్షసుల చేత, ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డా నువ్వు చూసావు కదా, అవన్నీ నువ్వు తొలగించావు కదా. ఇప్పుడు ఎలా తొలగించావు? మాకు ఎన్ని రకాల బాధలు చూసి కదా నువ్వు వచ్చావు, వచ్చి మాకు అన్ని తొలగించావు కదా. కార్యం అస్మద్వైర్ వినాశనం, మా యొక్క శత్రువులను నాశనం చేయడం మేము కోరుకునేది, ఇంకేం లేదు కోరుకునేది. మా కార్యాలు సక్రమంగా జరిగిపోవాలి, మాకొచ్చే మా కార్యాలకు అడ్డం వచ్చే రాక్షసులు లాంటి ఆ శత్రువులంతా కూడా నశించుకోవాలి. ఇదే కదా ఇప్పుడు నువ్వు చేసావు, నువ్వు చేసింది అదే కదా. ఇప్పుడు దాకా జరిగింది అదే కదా, అదే మేము కోరుకుంటున్నాం, ఇంకేం కోరుకోవట్లేదు. దేవువాచ, అమ్మవారు చెప్తున్నారు. ఓహో సరే, నీకు బాధలు ఉండకూడదు, మీ కార్యాలు సక్రమంగా జరిగిపోవాలి, అంతే కదా, అంతే. ఇప్పుడు అమ్మవారు భవిష్యత్ చెప్పబోతున్నారు. ఇక్కడి నుంచి జరిగిపోయిందంతా జరిగిపోయింది, కథలు జరిగిపోయినాయి, దేవతలు స్తోత్రం చేశారు, వాళ్ళ కోరిక కూడా చెప్పేశారు. ఇప్పుడు అమ్మవారు భవిష్యత్తు ఏం జరగబోతోంది అని చెప్తున్నారు. ఇప్పుడు మనకి ఈ మార్కండేయ పురాణం ద్వారా మనకు తెలిసే విషయం ఏంటంటే, ఈ మేధా ఋషి, సురద మహారాజు, సమాధి వైశ్యుడు, వీళ్ళ ముగ్గురు ఏ కాలం వాళ్ళు? రెండో మన్వంతరానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా. అప్పుడు జరిగింది కథ, ఈ కథ జరిగింది రెండో మన్వంతరంలో. ఇప్పుడు మనమందరం ఏ మన్వంతరంలో ఉన్నాం? వైవస్వత మన్వంతరం, 7వ మన్వంతరంలో ఉన్నాం మనం. అంటే ఆ రెండో మన్వంతరం తర్వాత జరిగే కథ అంతా కూడా ఇప్పుడు అమ్మవారు చెప్పబోతున్నారు, తర్వాత జరిగే విషయాన్ని చెప్పేస్తున్నారు. చూడండి ఎంత గొప్ప విషయం అది. అంటే ఇప్పుడు ఈ పురాణాలన్నీ ఎప్పుడు రచించబడ్డాయి? ద్వాపర యుగంలో, వ్యాసుడు రచించినప్పుడే కదా. అంటే అప్పటికే జరిగిపోయిన విషయాన్ని కూడా ముందే చెప్పబడ్డాయి. మన భాగవతంలో కూడా అండి జరగబోయేవని చెప్పేస్తున్నారు. అన్ని ముందు ఎంతమంది రాక్షసులు వస్తారు, ఎలా సంహరిస్తారు, అవన్నీ చెప్పేస్తున్నారు. ఇది మేము క్లారిటీ ఇచ్చాను. సైన్స్ ప్రకారంగా జరిగే విషయాలు చెప్తారు, అన్నింట్లో ఇన్నర్ మీనింగ్ ఉంటుంది. ఇన్నర్ మీనింగ్ కూడా మనం చెప్తున్నాను, అవి అసలు విషయాలు. అవి పైకి మనకు కథ చూపిస్తారు, ఆ కథల రూపంలో ఉండే దాన్ని బట్టి మనం డీకోడ్ చేసుకుంటే గానీ మనకు అర్థం కాదు. అది అసలు విషయం. ఇప్పుడు ఆ జరగబోయే విషయం అంతా, అంటే రెండో మన్వంతరం తర్వాత జరగబోయే విషయాన్ని చెప్తున్నారు. ఇప్పుడు ఏ రూపాలతో వస్తుంది, ఎలా ప్రవర్తిస్తుంది, ఇవన్నీ ఇప్పుడు మన మన్వంతరాలకు అయిపోయినాయి. ఇవన్నీ జరిగిపోయిన వాటి మనం ఇప్పుడు వినబోతున్నాం. వాళ్ళ దాని ప్రకారం అయితే జరగబోతున్న విషయాలు, మనకైతే జరిగిపోయిన విషయాలు. మనదైతే భూతకాలం, వాళ్ళైతే భవిష్యత్ కాలం. దేవి వాచ, అమ్మవారు చెప్తున్నారు. అమ్మ నాకేమొస్తాయో, మా శత్రువులు ఎవరో ఎత్త చేయించాలో వాళ్ళండి, నువ్వు రావాలని ముందు చెప్పారు వాళ్ళు. దానికి ఆమె చెప్తోంది. వైవస్వతాంతరే ప్రాప్తే 28మే యుగే శుంభో నిశుంభశ్చైవాన్యా ఉత్పత్యేతత్ స్వతే స్యతే మహాసురౌ. ఉత్పత్ శ్వేతే మహాసురౌ. వాళ్ళు ఇప్పుడు వైవస్వ మన్వంతరం ప్రాప్తి వచ్చినప్పుడు 28మే యుగే, 28 అంటే 28వ యుగం. ఇప్పుడు మనకు జరుగుతుంది 28వ యుగం. అంటే దీని ప్రారంభ విషయం చెప్తున్నాం. మనం ఎక్కడున్నాం? సగంలోకి వచ్చేస్తున్నాం ఈ 28వ యుగంలో కూడా. ఏది బ్రహ్మదేవుని యొక్క ఆయుష్ సగానికి వచ్చినారు, ఆ ప్రాంతంలో వచ్చినాము. అటువంటి 28మే యుగే, 28వ యుగంలో, ఆ యుగంలో ఏం జరగబోతుందో ఇప్పుడు మీరు చెప్తున్నారు. అంటే వాళ్ళు ఏ యుగంలో ఉన్నారు? వాళ్ళు మన్వంతర ప్రకారంగా, మనువుల కాలం ప్రకారంగా 2వ మన్వంతరంలో కూర్చోన్నారు. ఆ మన్వంతరంలో చెప్తోంది జరగబోయే 7వ మన్వంతరంలో ఏం జరగబోతోంది అనే విషయాన్ని ఆమె చెప్తున్నారు. ఇప్పుడు 7వ మన్వంతరం కథే మన కృష్ణుడి కథ, అవంతా కూడా 7వ మన్వంతరంలో అవి చెప్తున్నారు. శుంభో నిశుంభశ్చైవాన్యా ఉత్పత్ శ్వేతే మహాసురౌ. ఆ కాలంలో కూడా 28వ కల్పాంతరంలో కూడా ఏం జరుగుతుందంటే, ఈ
శుంభుడు నిశుంభుడు అనేవాళ్ళు మళ్ళీ పుడతారు. చూడండి, ఆ కథ రిపీట్ అవుతుందట. ఉత్పత్తి సేతే మహాసురవు, మహాభయంకరమైన రాక్షసులు ఇద్దరు మళ్ళీ పుడతారు, శుంభుడు నిశుంభుడు. పుడితే నంద గోపగృహే జాత యశోద గర్భ సంభవ తతస్థౌ నాశయిష్యామి వింధ్యాచల నివాసిని. వింధ్యాచల నివాసిని ఇది మనకి లలితా శాస్త్రంలో వచ్చింది. ఈ వింధ్యాపర్వత ప్రాంతంలో ఉన్నట్టు అమ్మవారు ఆమె ఎవరిట నందగురు గోపగృహే, నందుడి యొక్క ఇంటిలో పుట్టాను, జాత పుడతాను. యశోద గర్భ సంభవ, నేను యశోద అమ్మవారి దగ్గర కడుపులో నేను జన్మిస్తాను. తతస్థౌ నాశయిష్యామి, అప్పుడు నేను వాళ్ళిద్దరిని చంపేస్తా. ఎవరిని? ఆ శుంభుడిని నిశుంభుడిని ఇద్దరిని నేను చంపేస్తాను. అప్పుడు వింధ్యాచల వాసిని, నేను అప్పుడు వింధ్యాచలంలో ఉంటాను కాబట్టి వింధ్యాచల నివాసిని అనే పేరు నాకు వస్తుంది. ఎవరు ఈమె? ఇంత అంటే మనకు కృష్ణుడు పుట్టగానే కృష్ణుడిని వేపలకు తీసుకెళ్లాడు వసుదేవుడు. తీసుకెళ్లి ఏం చేశాడు? యశోద పక్కన ఉన్నట్టు ఆడపిల్లని తీసుకొచ్చాడు. ఆయన అది తీసుకొచ్చి ఏం చేశాడు? కారాగృహంలో తీసుకొస్తే కంసుడు ఆమెను చంపపోతే ఆమె పైన విసిరేశాడు. పైకి వేయంగానే అక్కడే నిలబడి మాయాశక్తిగా నిలబడి నేను చంపేవాడు పుట్టున్నాడురా, నేను చంపుతాడని చెప్పి మాయమైపోయింది. ఆ మాయమైపోయిన ఆమె ఎవరైతే ఉన్నారో ఆమె వింధ్యాచల నివాసం. ఆ లలితా శాస్త్రం చెప్పుకున్నాం కదా, మేము ఎలా వచ్చిందంటే చెప్పుకున్నాము. సీతాదేవికి వాళ్ళకి అక్కడ వర్షం వచ్చి నీళ్లు లేకపోతే చల్లగా నీళ్లు ఉన్నప్పుడు ఆమె పోయి ప్రార్థిస్తుంది. ఆ గుండెల్లో నీళ్లు పరిశుద్ధ బురద పట్టిపోయింది, నీళ్లు పరిశుద్ధమైన నీళ్లు కావాలని సీతాదేవి ప్రార్థిస్తుంది. ప్రార్థిస్తే ఆ గుండెల్లోకి ఒక గుండె ఏర్పడి దాంట్లోంచి మంచినీళ్ళు వచ్చేట్టుగా ఈ వింధ్యాచల నివాసం చేస్తుంది. అప్పుడు సీతాదేవిని అమ్మవారు అడుగుతారు, నీకేం వరం కావాలి? అమ్మ, నువ్వు ఇక్కడ ఈ వింధ్యాచలంలో వింధ్యాచల నివాసులుగా ఉండవలసిన కోరుతున్నా అని చెప్పి రామాయణం ప్రకారం మనకు వస్తుంది కదా అని ఆమె కోరుతుంది. అప్పుడు ఆమె అక్కడికి వచ్చి వెలుస్తుంది కదా. అదంతా మనం చెప్పుకున్నాం, లలితా శాస్త్రం చెప్పుకున్నాం, మీకు అందరికీ గుర్తే ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ఆమె ఎవరు? కృష్ణుడి ముందు పుట్టింది. ఎక్కడ యశోద గర్భంలో పుట్టి మళ్ళీ బయటకు వచ్చి కంసుడి చేతితో చావకుండా పైకి ఎగిరిపోయి అక్కడి నుంచి ఆమె వింధ్యాచల నివాసిగా వెళ్ళిపోయింది. ఆమె నేను వస్తానప్పుడు వచ్చి నేనేం చేస్తా? తతస్థౌ నాశయిష్యామి, ఆ శుంభుడిని నిశుంభుడిని నేనే చంపేస్తాను. అప్పుడు మళ్ళీ వస్తారు వాళ్ళు, మళ్ళీ నేను చంపేస్తాను. జరగబోయే కథని చెప్తున్నా. పునరప్యతి రౌద్రేణ రూపేణ పృథివీతలే అవతీర్య అనిష్యామి వైప చిత్తాంస్తు దానవాన్. నేను పునరప్యతి రౌద్రేణ, పునరప్యతి మళ్ళీ పుడతాను. రౌద్ర రూపంతో పుడతాను. రూపేణ రౌద్ర రూపంతో పుట్టి పృథివీతలే, ఈ భూమి మీద పుట్టి అవతీర్య అనిష్యామి, నేను చాలా మంది చంపేస్తాను. ఎవరు వాళ్ళు? వైపచిత్రాంస్తు దానవాన్, దానవుడు రాక్షసులు. వాళ్ళెవరంటే వైపచిత్రుడు అనేటువంటి రాక్షసులు. వాళ్ళెవరంటే వేదానికి వ్యతిరేకంగా ప్రవర్తించేవాళ్ళు. అటువంటి రాక్షసులందరినీ కూడా నేను సంహరిస్తాను, వస్తాను. వచ్చేం చేస్తాను? భక్షయంత్యాశ్చానుగ్రాన్ వైపచిత్రాన్ మహాసురాన్ రక్తాదంతా భవిష్యంతి దాడిమీ కుసుమోపమాః. అప్పుడు నేను ఎలా వస్తాను? భక్షయాంత్యశ్చానుగ్రాన్, చాలా రౌద్ర రూపంతో వచ్చి భయంకరమైన దాంతో నేను వాళ్ళందరినీ తినేస్తాను. ఆ వేదాలకు వ్యతిరేకంగా ప్రవర్తించే ఆ వైపచిత్రుడు అనేటువంటి ఆ రాక్షసులందరినీ కూడా నేను తినేస్తాను. అప్పుడు నాకు నా పళ్ళు ఎలా ఉంటాయి? దాడిమీ కుసుమోపమా, నా పళ్ళన్నీ ఎలా ఉంటాయంటే దానిమ్మ గింజల్లాగా ఎవరిలాగా ఉంటాయి. అప్పుడు నన్ను అందరూ రక్తదంత అని పిలుస్తారు. రక్తదంతి అంటాం కదా, మనకి వస్తుంది లలితా శాస్త్రం. రక్తదంతి అనే పేరు వస్తుంది. అప్పటి నుంచి నాకు రక్తదంతి అని నన్ను పిలుస్తారు. ఆ పేరు నాకు వస్తుంది కేవలం వాళ్ళ తినడం వల్ల. తిని నా పళ్ళంతా ఎర్రగైపోయి అది చూడ్డానికి దానిమ్మ గింజల్లాగా కనిపించేసరికి అట్లా నన్ను పిలుస్తారు. తతో మాం దేవతా సర్గే మధ్యలోకే చ మానవాః స్తువంతో వ్యాహరిష్యంతి సతతం రక్తదంతికాం. అప్పుడు నన్ను రక్తదంతిగా పిలుస్తారట. తతో మాం దేవతా
సర్గే సర్గే సర్గలోకంలో ఉండే దేవతలు గాని మధ్యలోకే భూలోకంలో ఉండే మానవులు కూడా స్తువంతో నన్ను స్తోత్రం చేస్తారు. వ్యవహరిష్యంతి నన్ను వ్యవహారంలో ఏమని పిలుస్తారంటే సతతం ఎల్లప్పుడూ రక్తదంతికాం నన్ను రక్తదంతి అనే నామాన్ని అప్పటి నుంచి పిలుస్తారయ్యా నన్ను. ఇది భవిష్యత్తులో ఎప్పుడు జరగబోతోంది, ద్వాపరయుగంలో జరగబోతోంది విషయం అని ఎప్పుడు చెప్పింది ఆయన? 2వ మన్వంతరం